ముందుగా నాకు ధ్యానాన్ని, జ్ఞానాన్ని నేర్పించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమరత్వ జ్ఞానాన్ని నాకు నేర్పిస్తూ ఉన్నటువంటి మాస్టర్ టీచర్ రామ్తా గారికి, మహా అవతార్ బాబాజీ గారికి, వల్లల్ల రామలింగ స్వామి గారికి ఆత్మపూర్వకమైన ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కుండలిని ప్రజ్వలనం కార్యక్రమానికి సంబంధించి నాకు శక్తిని, చైతన్యాన్ని ఇస్తున్నటువంటి కుండలిని మహాయోగులందరికీ, విశ్వమాతకి, పరాశక్తికి ఆత్మపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అలాగే నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వెల్కమ్ మాస్టర్స్. మనందరం కూడా కుండలిని ప్రజ్వలనము అనేటువంటి మనలో ఉన్నటువంటి కుండలిని జాగృతం చేసుకోవడానికి కావలసినటువంటి సాధన, మరియు ఆ సాధన మనం చేయడానికి కావలసినటువంటి జ్ఞానము, ప్రజ్ఞ, వీటన్నింటినీ మనం ఈ 21 days సెషన్లో మనం నేర్చుకుంటాము. ఆన్లైన్ సెషన్లో తర్వాత మనకి 2 days ఆఫ్లైన్ సెషన్ ఉంటుంది. సో ముందుగా ఆన్లైన్ సెషన్లో ఇంట్రడక్షరీ క్లాస్ మనం చేసుకున్నాము. నిన్న కూడా మనకి తేజస్వి ఏ ఆసనాలు అయితే మనకి అవసరమో ఆసన సిద్ధి కోసం, ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నప్పుడు ఈ 21 days కాకుండా నెక్స్ట్ 2 days మనం ఎప్పుడైతే ఆఫ్లైన్ సెషన్లో ఉంటామో ఆ 2 days మనం కూడా ఒక్క సిట్టింగ్లో 3 hours మనం కూర్చుంటాము. సో కాబట్టి ఆసన సిద్ధి కూడా మనకి చాలా 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 ముఖ్యం. సో ఏదైతే పద్మాసనం ఉందో, అర్ధ పద్మాసనం కాకుండా పూర్తి పద్మాసనం, పద్మాసనం కానీ, వజ్రాసనం కానీ, సిద్ధాసనం కానీ, ఈ 3 ఆసనాలు ఈ కుండలిని జాగరణ సాధనకి, కుండలిని జాగృత సాధనకి చాలా 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 ఇంపార్టెన్స్ వహిస్తాయండి. ఒక్క నిమిషం మాత్రం. సో పద్మాసనం కానీ, వజ్రాసనం కానీ, సిద్ధాసనం, సో ఈ 3 ఆసనాల మీద కొద్దిగా మీరు పట్టుతో ఉండండి. ఎందుకంటే మనం ధ్యానం చేసేటప్పుడు మనం సుఖమయ ఆసనమే మనకు బాగా అలవాటు, మనం సుఖమయ ఆసనంలోనే మనం కూర్చుంటాము. కానీ మనం ధ్యాన స్థితి తరువాత మనం కుండలిని జాగరణ అనేటువంటి సాధనకి మనం వెళ్తున్నాం కాబట్టి ఆ ప్రాసెస్లో అయితే మనం ఖచ్చితంగా మనం వెన్నుముక నిటారుగా పెట్టవలసి ఉంటుంది. సో పద్మాసనం బెటర్, వజ్రాసనం అయితే చాలా బెటర్ మాస్టర్స్. ఎందుకంటే వజ్రాసనంలో ఆ 2 కాళ్ళ మధ్యలో మీ వెన్నెముక అలా అమిరిపోతుంది, అలా అలా సిట్అవుట్ అలా చేయబడుతుంది కాబట్టి మీకు సులువుగా ఉంటుంది. ఎలాంటి నొప్పి, మీ మనసు వాటి వైపు మళ్ళడం లాంటి ఏమీ ఉండవు. సో కాబట్టి 21 days కూడా మీరు సాధన లాగా రోజు ఒక 20 minutes, ఒక 15 minutes ఆసనంలో కూర్చోవడం అనేది మీరు అలవాటు చేసుకుంటే, మనం ఆ 2 days ఏదైతే ఆఫ్లైన్ ప్రాసెస్ మనం చేస్తామో, ప్రాసెస్ చేసేటప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి అక్కడికి వెళ్ళి 3 hours మనం వెన్నుముక స్పైన్ స్ట్రైట్ గా దాంట్లో ప్రాసెస్ జరిగేటప్పుడు మనం ఖచ్చితంగా స్పైన్ స్ట్రైట్ గా ఉంచాల్సి ఉంటుంది. ఎందుకంటే మన వర్క్ అంతా ఆ స్పైన్ మీదే ఉంటుంది. అది మనం ఆ మానవ శరీరం ఒక దేవాలయంతో పోలిస్తే ఆ వెన్నుముక అనేది ఒక ధ్వజస్తంభం లాంటిది, అది ఎప్పుడు నిటారుగానే ఉంటుంది ప్రాసెస్ లో, రైట్? సో అలా కాబట్టి ఇప్పటి నుంచి రోజుగా 15 minutes, 20 minutes మీరు ప్రాక్టీస్ చేసి దాంట్లో ఉండేలా చూడండి. అక్కడ మాత్రం మనం 3 hours ఉంటామండి, ఒక సిట్టింగ్ 3 hours ఉంటుంది, రైట్? లేదా మినిమం 1 hour అయినా ఉంటుంది, కానీ మ్యాక్సిమం 3 hours ఉంటుంది. సో మనం కుండలిని వర్క్షాప్ లో ఈరోజు మొట్టమొదటి విజ్ఞానకరమైనటువంటి సెషన్, ఫస్ట్ డే ఇంట్రడక్షరీ సెషన్ లో మనం చెప్పుకున్నాము, కుండలిని వల్ల ప్రయోజనాలు చెప్పుకున్నాము. దాంట్లో కూడా ఒక డౌట్ నేను క్లియర్ చేయాలి. మీకు నాకు మెసేజ్ చేశారు, నేను మొట్టమొదటి ఇంట్రడక్షరీ సెషన్ లో నేను క్రియేటర్ కి అబ్జర్వర్ కి మధ్య ఉన్నటువంటి మౌలికమైనటువంటి చిన్న వ్యత్యాసాన్ని చెప్పాను. నేను దాన్ని మరొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని చెప్పి, అంటే ఆ రోజు మనం ఈ జూమ్, మనకు అలవాటైన జూమ్ కాకుండా జోహో యాప్ అనేది మనం తీసుకున్నాము. సో సౌండ్ కొంచెం తక్కువగా రావడము, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల సరిగ్గా వినబడలేదని చెప్పన్నారు. దాని గురించిన వివరణ మరొక్కసారి ఇవ్వండి అన్నారు. సో అది చెప్పి నేను స్టార్ట్ చేస్తాను. కుండలిని సాధన ద్వారా అబ్జర్వర్ స్టేట్ అనేది మెరుగుపరచబడుతుంది, అంటే ఒక ద్రష్టగా ఉండేటువంటి సామర్థ్యం ఎక్కువ అవుతుంది అని చెప్పినప్పుడు ఈ టాపిక్ వచ్చింది. మరి క్రియేటర్ ఎవరు, అబ్జర్వర్ ఎవరు అంటే, మీరు క్రియేషన్
క్రియేటర్ ని కనుక మీరు చూస్తే మీకు కావలసిన దాన్ని సృష్టించుకునే వ్యక్తినే సృష్టికర్త, క్రియేటర్ అని మనం అంటాము. అయితే ఈ క్రియేషన్ అనేది మనకి మన సోల్ యొక్క ప్రమేయం లేకుండా మీ మైండ్ తో కూడా క్రియేషన్ సంభవిస్తుంది. మీ మైండ్ ఎంటర్ అయ్యి కూడా మీరు క్రియేషన్ మీరు చేస్తారు. ఇప్పుడు ఎంతో మంది ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలియని ఎంతో మంది కూడా ఎన్నో మహా సామ్రాజ్యాలను వాళ్ళు సృష్టిస్తున్నారు. అంటే మైండ్ యొక్క కెపాసిటీతో కూడా, అంటే మనస్సు సహాయంతో కూడా సృష్టి జరుగుతుంది. అంటే మనస్సు అంటే ఇది ఆత్మకి వ్యతిరేకమైనది కాదు కదా. ఆత్మలోంచే మనస్సు ఆవిర్భవించింది. మనస్సుకి కూడా ఆత్మకి సంబంధించినటువంటి లక్షణాలే ఉంటాయి. సో అంటే మీకు ఆ క్రియేషన్ అనేది మనస్సు నుంచి కూడా సంభవిస్తుంది. ప్లస్ మీ క్రియేషన్ అనేది సోల్ నుంచి కూడా సంభవిస్తుంది. రెండు ఉంటాయి. మీ క్రియేషన్ లో రెండు ఉంటాయి. అయితే ఈ క్రియేషన్ కంటే హైయెస్ట్ ఫామ్ ఏంటంటే అబ్జర్వర్ ఫామ్ అనేది, అబ్జర్వర్ స్టేట్ అనేది. ఒక ద్రష్టగా ఉండగలడం అంటే ఏంటంటే ఇక్కడ మనస్సుకి చోటు ఉండదు. ఆ ద్రష్ట యొక్క తత్వంలో మీరుంటే, అబ్జర్వర్ స్టేట్ లో కనుక మీరుంటే మీకు దాంట్లో మనస్సు యొక్క ప్రమేయం ఉండదు. పూర్తిగా మీ ఆత్మ చైతన్యం యొక్క ప్రమేయం మాత్రమే ఉంటుంది. అంటే మీకు సరే మరి మనస్సు ప్రమేయం ఉంటే లాభమే కదా అన్న డౌట్ రావచ్చు. ఓకే, ఒక్కోసారి లాభం ఉంటుంది. మనస్సు ప్రమేయం ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి మన మేనిఫెస్టేషన్ ఆలస్యం అవుతూ కూడా ఉంటుంది. ఎందుకంటే మనస్సు ఓకే రేపు పొద్దున్న నాకు ఒక 1 crore కావాలి అనుకున్నప్పుడు, ఎస్ కరుణ మేడం గారు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. రేపు ఒక 1 CR కావాలి అనుకుని మనం ఒక క్రియేషన్ చేయడం స్టార్ట్ అయినప్పుడు ఓకే మనస్సు కూడా ఇన్వాల్వేషన్ ఉంటే ఏమవుతుంది అంటే అమ్మో ఒక్క రోజులో 1 CR ఎలా సాధ్యమవుతుంది, ఇది హైలీ ఇంపాసిబుల్ కదా, ఈ టెక్నిక్స్ ఇవన్నీ కూడా నిజంగా సాధ్యమవుతాయా అంటే క్రియేషన్ లో ఎక్కడో మనస్సు యొక్క అనుమానము కూడా వెంటాడుతూ ఉంటుంది. అంటే మనస్సు ముందుకు ముందుకు పంపిస్తూనే ఉంటుంది, కానీ అక్కడక్కడ వెనక్కి లాగేటువంటి ప్రయత్నం కూడా, చిన్న చిన్న అనుమానాలని కూడా మనస్సు అనేది మనలో రేకెత్తిస్తూ ఉంటుంది. సో ఆ క్రియేషన్ లో ఏమవుతుంది అంటే మనం ఏదైతే మనం మేనిఫెస్ట్ చేయాలనుకున్నామో అది కొద్దిగా ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ నెగిటివ్ లేదా ద డౌట్ కాన్షియస్నెస్ ఉంటుంది కాబట్టి ఆ డౌట్ కాన్షియస్నెస్ వల్ల కొద్దిగా ఒక అడుగు వెనక్కి వేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ మీరు గనక అబ్జర్వర్ స్టేట్ ని గనక అందిపుచ్చుకుంటే, అబ్జర్వర్ స్టేట్ లో మనస్సు ఆత్మలో లీనమవుతుంది. అబ్జర్వర్ స్టేట్ లో ఇది ఆత్మగా మనం పోలుస్తాం కదా, ఇది మనస్సు కదా, మనస్సు పూర్తిగా ఆత్మతో లీనమైపోతుంది. ఇక్కడ ఏకత్వం సాధిస్తాం మనం. ఏకత్వం సాధించినప్పుడు మీ క్రియేషన్ ఈ మధ్యలో కనబడుతుంది అనమాట. ఓకే, మామూలు జనరల్ యాజ్ ఎ క్రియేటర్ గా మీరు ఉన్నప్పుడు రెండు వేరుగా ఉండి కూడా ఆపరేట్ మీరు చేస్తూ ఉంటాయి. కానీ అబ్జర్వర్ స్టేట్ లో రెండు ఒకటిగా మారిపోతాయి. మీ క్రియేషన్ అనేది మీ సోల్ ప్రకారంగా జరుగుతుంది. అందుకే మనం కుబేర సిద్ధికి మనం ఏం పేరు పెట్టామండి, సోల్ లెవెల్ అబండెన్స్. ఓకే, సోల్ లెవెల్ అబండెన్స్ అగా మనం పేరు పెట్టాము. అంటే ఆత్మశక్తి ద్వారా సమృద్ధి అనే పేరు మనం పెట్టాము. అది అబ్జర్వర్ స్టేట్ అంటే కేవలం ఆత్మ మాత్రమే యాక్టివ్ గా ఉండేటువంటి స్టేట్. దీని ద్వారా మీరు అబ్జర్వర్ స్టేట్ లో ఉంటే మీ కళ్ళ ముందు ఉన్నటువంటి మీ వాయిడ్ లోంచి కూడా డైరెక్ట్ గా మీరు సృష్టించవచ్చు. ఈ అబ్జర్వర్ స్టేట్ లోనే మీరు మరింత డీప్ గా గనక వెళ్ళగలిగితే దాన్ని సూపర్ అబ్జర్వర్ అంట, మహాద్రష్ట అంట. మన గ్రాండ్ అబ్జర్వర్, సూపర్ కాదు, గ్రాండ్ అబ్జర్వర్. గ్రాండ్ అబ్జర్వర్ స్టేట్ లో మీరుంటే డైరెక్ట్ వాయిడ్ లోంచి మీరు క్రియేట్ చేస్తారు. నేను మొన్న కూడా చెప్పాను ఆ విషయం గురించి. ఇది మహావతార్ బాబాజీ గారి దగ్గరికి ఫారిన్ సైంటిస్ట్ ఒక 11 members వచ్చినప్పుడు లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ మాస్టర్స్ ఆఫ్ ఫారెస్ట్ లో వాళ్ళు అక్కడ ఉండేటువంటి వారి జీవన విధానం ఎలా ఉంటుంది అంటే వారు చెప్తారు, వారు రూపాయలతో పని ఉండదు. డైరెక్ట్ గా ఒక హోటల్ కి వెళ్ళి టిఫిన్ చేసిన తర్వాత చైన్స్ తో సహా వాయిడ్ నుంచే క్రియేట్ చేస్తారు. వాళ్ళు వీళ్ళు ఆశ్చర్యపడి చూస్తారు, ఏంటి మీరు ఎలా ఇస్తున్నారు అంటే వారు అంటారు, మేము క్యారీ చేయమండి, మేము మనీ క్యారీ చేయము, మాకు కావాల్సిన డబ్బైనా ఆహారమైనా మా దుస్తులైనా ఏదైనా సరే డైరెక్ట్ గా వాయిడ్ నుంచే మేము క్రియేట్ చేస్తాము అంటారు. అంటే వాయిడ్ లో ఎనర్జీ అనేది మనకి వేవ్స్ రూపంలో ఉంటుంది, రా ఎనర్జీ అనేది ఉంటుంది. ఆ రా ఎనర్జీని వాళ్ళు ఒక అబ్జర్వర్ స్టేట్ లో ఉండి చూసినప్పుడు అది వారికి కావలసినటువంటి మ్యాటర్ గా మనకి ఫిజికల్ గా మన చేతిలోకి వస్తుంది. దిస్ ఈస్ ద అబ్జర్వర్ స్టేట్. ఓకే, మరి ఈ అబ్జర్వర్ స్టేట్ కి మనం రావాలి అంటే ఈ కుండలిని శక్తిని ప్రజ్వలనం చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది.
కుండలిని మీలో ప్రజ్వలించబడినప్పుడు ఈ ద్రష్ట అనే స్థితికి మీరు సహజంగానే వెళ్ళిపోతారు. ద్రష్టలోంచి మహాద్రష్టగా మీరు మారతారు. ఇప్పుడు మీరు కేవలం ద్రష్టగానే ఉండరు, సృష్టికర్తగా ఉంటారు. మీరు సృష్టికర్తని క్రాస్ చేసి ఆ ద్రష్టగా ఉంటారు. ఆ ద్రష్ట అనేటువంటి స్థితిని కూడా క్రాస్ చేసి మీరు మహాద్రష్టగా మారతారు. ఆ మహాద్రష్టలుగా మీరు ఆ పరిణామం లోపల నుంచి పరిణామం చెందగలిగే మహాద్రష్ట కూడా ఒకానొక ఆలోచన స్థితి. మీరు మహాద్రష్టగా మారాలంటే మీ రూపం మార్చుకోవాల్సిన అవసరం, మీ రూపం మారాల్సినటువంటి అవసరం లేదు. మీ బాహ్యంలో ఏది మారాల్సిన అవసరం లేదు. మీ అంతరంగంలో మీ ఆలోచన స్థితిలో ఒకానొక ఉన్నతమైనటువంటి పరిణామము సంభవించాలి. సో మహాద్రష్ట ఒక ఆలోచన స్థితి. ఆ ఆలోచన స్థితికి మీరు చేరుకోవాలి అంటే కుండలిని ప్రజ్వలనం అనేది అవసరం. కుండలిని ప్రజ్వలనం ద్వారానే ఆ మహాద్రష్ట స్థితికి మీరు చేరుకోగలరు. సో ఆ స్థితి మనకి వస్తే తర్వాత మీకు దేంతో అవసరం ఉంటుందండి? మీకు ఏది కావాలన్నా మీరు డైరెక్ట్ యూనివర్స్ నుంచి మీరు తీసుకుంటారు. మీరప్పుడు మీ మనీ కోసము, మీ క్లోత్స్ కోసము, లేదా మీ ఫుడ్ కోసము మీరు ఏ వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరప్పుడు చేస్తారు వర్క్ని. వర్క్ ఎందుకు చేస్తారు మీరు? ఫర్ ఎంజాయ్ పర్పస్ లో మీరు చేస్తారు. వర్క్ని ఎంజాయ్ చేయడం కోసం వర్క్ చేస్తారు. ఆ తర్వాత మీరు నేచర్ ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం వెళ్తారు. మీరు ఎక్కడికైనా వెళ్తారు. అక్కడ మీరు ఖచ్చితంగా 9 to 5 మీరు చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. మీ ఒక ఎంజాయ్మెంట్ కోసము, ఏదైనా ప్రూఫ్ చేయడానికి, లేదా ఒక సర్వీస్ కోసం మీరు వర్క్ చేస్తారు తప్పించి మీరు ఈ నీడ్స్ గురించి మీరు వర్క్ చేయరు. ఈ నీడ్స్ మీకు డైరెక్ట్ యూనివర్స్ నుంచి వచ్చేస్తుంది. నేను అందుకే మీకు ప్రిఫర్ చేస్తాను. లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ మాస్టర్స్ ఆఫ్ ఫారెస్ట్ బుక్ 5 వాల్యూమ్స్ ఉంటుంది మాస్టర్. 5 వాల్యూమ్స్ కూడా మీకు అమెజాన్ లో అందుబాటులో ఉన్నాయి, తెప్పించుకోండి. అవి ఆడియో రూపంలో కూడా యూట్యూబ్ లో ఉన్నాయి. సో మొట్టమొదటి బుక్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఫస్ట్ బుక్ అనేది చాలా 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 మోస్ట్ అప్పుడు మేము తెప్పించుకున్నాం యూఎస్ నుంచి. నియర్లీ 10 ఇయర్స్ బ్యాకే తెప్పించుకుని దాన్ని స్టడీ చేశాము. దాంట్లో ఫస్ట్ వాల్యూమ్ చాలా ఇంపార్టెంట్, చాలా 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 కీలకమైనది ఫస్ట్ వాల్యూమ్. అది ఆడియో కూడా ఉంటుంది. అది ఆడియో జాగ్రత్తగా వింటూ మీ నోట్స్ ఒకటి రాసుకోగలిగితే సూపర్ అన్నమాట. రైట్ మాస్టర్స్? సో ఈ కుండలిని ప్రజ్వలనం మహాద్రష్ట స్థితికి మిమ్మల్ని తీసుకుని వెళ్తుంది. రైట్? సో ఇప్పుడు మనం కుండలిని గురించిన లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ మాస్టర్స్ ఆఫ్ ఫారెస్ట్, ఇది కనుక తెలుగులో లేదండి, ఇది ఇంగ్లీష్ డైరెక్ట్ బుక్. ఇది లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ మాస్టర్స్ ఆఫ్ ఫారెస్ట్. 11 మంది అమెరికా శాస్త్రవేత్తలు మన హిమాలయ పర్వత శిఖరాల అంచుల, అంటే హిమాలయ పర్వత సానువుల దగ్గర ఏం జరుగుతుంది, అక్కడ ఎలాంటి సిద్ధులు ఉన్నాయి అని చెప్పి సైంటిఫిక్ గా కనుక్కోమని చెప్పి 11 మంది ప్లస్ 12 మంది శాస్త్రవేత్తల బృందాన్ని పంపించినప్పుడు వారు మన భారతదేశానికి, నేపాల్, భారతదేశం, అంటే హిమాలయాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి సాధువుల జీవన శైలిని వారు పరిశీలిస్తారు. ఆ యోగులు మహాసిద్ధులు వీరికి దగ్గరగా ఉండి చూపిస్తారు. వారు అక్కడ దాంట్లో మనకి ఈమిల్ మాస్టర్ అని చెప్పి ఉంటారు. నేను ఈమిల్ మాస్టర్ గురించి కూడా నేను చెప్పాను ఫస్ట్. నేను ఒక లైట్ వర్కర్స్ లో చెప్పాను. నేను అమరత్వ సిద్ధి అనేటువంటి టాపిక్ లో చెప్పాను. వారిని మన మహావతార్ బాబాజీగా నాకు వారి యొక్క ప్రెజెన్స్ నాకు కనిపించింది. ఓకే, దాంట్లో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే, ఆ క్రియేషన్ ఇవన్నీ కూడా ఇమ్మోర్టాలిటీ గురించి స్టడీ చేసేటప్పుడు నెంబర్ 1 బుక్ అండి అది. రైట్? సో వారందరూ కూడా ఈ కుండలిని ప్రాసెస్ ద్వారా ద్రష్ట అనేటువంటి స్థితికి వారు చేరుకోగలుగుతారు. రికార్డు ప్రకారంగా కూడా ఒక్కొక్కరి యొక్క వయస్సు 2000 ఇయర్స్ నుంచి 4000 ఇయర్స్ వరకు ఉంటుంది. 2000 ఇయర్స్ నుంచి 4000 ఇయర్స్ వరకు రికార్డెడ్ గా ఉంటుంది వారి వయస్సు కూడా అక్కడ. కానీ యంగ్, చూడడానికి చాలా యంగ్ గా వాళ్ళు ఉంటారు. ఎందుకంటే చిరంజీవత్వాన్ని ఆపాదించుకున్నారు, కుండలిని ప్రజ్వలనం గావించుకున్నారు కాబట్టి. సో ఇప్పుడు మనం ఇక కుండలిని గురించి మనం చాలా బేసిక్స్ నుంచి మనం నేర్చుకుందాం. చాలా బేసిక్స్ నుంచి మనం నేర్చుకుంటూ వద్దాం. రైట్? దీంట్లో మనం ఏం చేస్తామంటే క్వాంటమ్ ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కషన్ మనం చేస్తాము. అండ్ కెమిస్ట్రీ, న్యూరో కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చేస్తాము. సో సనాతనము, ఆధునికము రెండింటినీ మేళవించి సరి అయినటువంటి శ్వాస పద్ధతిలో మనము ఈ కుండలిని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో మొదటగా మనం మన శరీరం గురించి ఒక అవగాహన మనం కల్పించుకోవాలి. సో ఎక్కడ ఉంటుంది లొకేషన్? ఇంకొక చాలా ముఖ్యమైన విషయం చెప్తానండి. నేను మీకు కొన్ని వీడియోస్ మీకు పెట్టాను. నేను ఈరోజు కొన్ని ఫేస్బుక్ రీల్స్, నేను కుండలిని గురించి సెర్చ్ నేను చేస్తున్నప్పుడు కొన్ని ఫేస్బుక్ రీల్స్ లో ఒక 2 రీల్స్ నేను పెట్టాను. ఆ 2 రీల్స్ కూడా చూడండి.
ఏదైనా కూడా, ఏదైనా సరే, ఏదైనా ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే స్పిరిచువాలిటీలో గమనిక పెట్టినప్పుడు సాధ్యమవుతుంది. ఏదైనా బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా గమనించినప్పుడు, గమనిక పెట్టినప్పుడే అక్కడ ఏదైతే ఉందో ఆ విషయం తేట తెల్లమవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకానొక ఆ గమనికలో మనం ఉన్నప్పుడు. సో ఈ జనరేషన్ లో మనం ఇప్పుడు ఈ జనరేషన్ ఏమంటున్నాం మనం? ఆల్ఫా జనరేషన్. ఎస్, ఆల్ఫా జనరేషన్ అనుకుంటా ఇది. ఈ జనరేషన్ లో గమనించడం అనేది తగ్గిపోయింది, చూడడం అనేది ఇంకా పెరిగిపోయింది. అంటే చూడండి, ఒకానొకప్పుడు సరే ఒక రైల్వే స్టేషన్ లో కానీ, సినిమా థియేటర్ లో కానీ ఒక క్యూ ఉన్నప్పుడు, ఆ క్యూలో మనం టికెట్స్ కోసమో దేని కోసమైనా మనం నిల్చున్నప్పుడు, అప్పుడు మన చేతిలో మొబైల్ ఉండకపోయేది కదా. మనం ఏం చేసేవారం? చుట్టుపక్కల అందరినీ గమనించేవారం, ముందు వారిని గమనించేవారం, వెనక వారిని మనం గమనించేవారం. మనం ఆ గమనికలో ఉండేవారం. గమనికలో ఏమవుతుంది అంటే అటువైపే మన ఆలోచన మొత్తం కేంద్రీకృతం అయ్యేది. ఆ గమనిక ద్వారా కూడా ఎంతో జ్ఞానం వచ్చేది, ఒక అవగాహన సిద్ధించేది. కానీ ఈ జనరేషన్ పిల్లలు నిజంగా చెప్పాలి అంటే, ఈ జనరేషన్ అసలు నేను మొబైల్ చూడడం తప్పు అనడం లేదు, చూస్తున్నారు అంతే. చూస్తున్నారు, గమనిక అనేది ఉండడం లేదు. ఆధ్యాత్మికతలో కానీ మనిషి ఎదగడానికి కానీ అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే గమనించడం లేదా ధ్యాస పెట్టడం, ఫోకస్. ఇప్పుడు మనం ధ్యానం చేసినప్పుడు ఏం చేస్తాం? శ్వాసని గమనిస్తాం మనం. శ్వాస మీద మనం ధ్యాస పెట్టడం ద్వారా ధ్యానం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి, ప్రశాంతమైనటువంటి, దివ్యమైన స్థితికి మనం చేరుకుంటాం. శ్వాస మీద మనం ఏం చేస్తాము? ఆ ధ్యానం అంటే గమనించడం. గమనించడం అంటే ఏంటి? వేరే ఏ ఇతర ఆలోచనలు లేకుండా శ్వాసనే గమనిస్తాం. శ్వాస ఎక్కడికి వెళ్తుంది, ఇలా పీల్చుకున్న శ్వాస ఎక్కడికి వెళ్తుంది, దాన్ని గమనిస్తాము, నిశ్వాసని గమనిస్తాం. సో అలా గమనించడానికి ఆధ్యాత్మికతలో ఎప్పుడూ పెద్ద పీటేనండి. అసలు అదే మనం చేయాల్సింది ఆధ్యాత్మికతలో. ఓకే, కొన్ని కొన్ని యోగ పద్ధతులు మనం చేస్తాము, కానీ గమనిక చాలా చాలా ముఖ్యం. ఈ కుండలినిలో కూడా ఈ గమనిక అనేది ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. నేను ఇవాళ చూసినటువంటి కొంత నేను జ్ఞానాన్ని నేను తీసుకొని నేను చూసినటువంటి దాంట్లో, మీ అందరికీ తెలుసు క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ఇప్పుడు మోడర్న్ ఫిజిక్స్. క్వాంటమ్ ఫిజిక్స్ లో కూడా ఏం చెప్పబడుతుంది అంటే, నువ్వు ఒక దాన్ని శ్రద్ధగా గమనించావు అంటే, నువ్వు ఒక దాన్ని శ్రద్ధగా గమనించావు అంటే దానిని మార్చే శక్తి నీకు వస్తుంది. దాన్ని అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటారు. అందుకే ద్రష్ట, గమనించేవాడే ద్రష్ట. ద్రష్ట యొక్క ఆలోచన మనకి ఎలా వస్తుంది అంటే, గమనిక పెరుగుతున్న కొద్దీ మనం ద్రష్టగా రూపాంతరం చెందుతూ ఉంటాము. అక్కడి నుంచి మన కుండలిని శక్తిని కూడా మనం గమనించడం వల్లే మనం ఆ స్థితికి వెళ్తాం. సో క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుందంటే, ఒక అబ్జర్వర్ అనేది ఒక అబ్జర్వర్ తన కళ్ళ ముందు ఉన్నటువంటి ఏదైతే రియాలిటీ అని చెప్తున్నామో, యాక్చువల్ సూడో రియాలిటీ, ఆ రియాలిటీని మార్చగలడు. సో గమనించడం వల్ల దేన్నైతే గమనిస్తున్నామో దాని మీద మనకి ఆ పట్టు వస్తుంది, దాని యొక్క రియాలిటీని మనం మారుస్తాం. నేను మన పిఎంసి ఛానల్ కిందప్పుడు మన కొత్తగా వచ్చినటువంటి టీమ్ హెడ్ నాకు ఏం చెప్పారంటే, సార్ రీసెంట్ గా మీరు గమనించారా, చిన్న పిల్లలు కలిసి ఇంట్యూషన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి వాళ్ళు చేస్తున్నారు, దాని వెనక ఏంటి సార్ అని చెప్పి నన్ను అడిగారు వారు. ఇంట్యూషన్ ప్రోగ్రామ్. ఇంట్యూషన్ అంటే ఏంటి? రెండు కళ్ళు మూసుకొని మన దివ్య దృష్టి ద్వారా మన మన ఎదురుగా ఏదైతే ఉంటుందో దాన్ని మార్చగలగడం. ఓకే, సో ఇంట్యూషన్ ప్రాసెస్ లో వారు ఏం చేస్తున్నారంటే, కొంచెం ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తున్నారు. చిన్న పిల్లల్ని వాళ్ళు తీసుకుంటున్నారు, ఎందుకంటే చిన్న పిల్లల్లో మనస్సు ఇంకా చైతన్యమే ఉంటుంది కాబట్టి, ఇన్స్టాగ్రామ్ శుద్ధ చైతన్యమే. దీనికి మన కుండలి శక్తికి లింకప్ ఉందండి. అందుకే అన్నాను 21 days మనకు టైం. విజయారంభ గ్రూప్, ఓకే, విద్యారంభ గ్రూప్, ఓకే. సో మనం ప్రతిదీ చాలా బేసిక్స్ నుంచే వెళ్తాం, రైట్? అందుకే నేను గమనిక అనే పాయింట్ ఈరోజు మొత్తం కూడా నేను అబ్జర్వేషన్ గురించి నేను చెప్తాను. వారు ఏం చేస్తారంటే, వారి కళ్ళ ముందు స్పూన్ పెట్టబడుతుంది, వారు కళ్ళు మూసుకుంటారు, వారి యొక్క ఇంట్యూషన్ ద్వారా వారి యొక్క ఆ గమనిక అంతా కూడా చూడండి. మన కళ్ళు చూసేది చాలా తక్కువ మాస్టర్. మన కళ్ళ యొక్క కెపాసిటీ చాలా తక్కువగా ఉంటుంది. మన కళ్ళ యొక్క కెపాసిటీ కళ్ళు మూసుకున్నప్పుడు లోపల మనకు దివ్య చక్షు ఉంది కదా, మన థర్డ్ ఐ అంటాం. థర్డ్ ఐ మనం పుట్టినప్పుడే అది జన్మ తీసుకుంటుంది. పీనియల్ గ్లాండ్ ఫస్ట్ ఏర్పడేది అదే. మన కళ్ళ కంటే ముందు
థర్డ్ ఐ వచ్చేస్తుంది మనకి. మనం దాన్ని థర్డ్ గా చెప్తున్నాం, కానీ యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ ఎ థర్డ్ ఐ, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఐ. థర్డ్ ఐ కాదండి, ఫస్ట్ ఐ. దానికి మనం పెట్టాల్సిన పేరు ఫస్ట్ ఐ. ఫస్ట్ శిశువు రూపుదిద్దుకోగానే ఫస్ట్ ఏర్పడింది పీనియల్ గ్లాండ్, ఫస్ట్ ఐ. ఓకే. సో ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకుంటామో మన ఈ దివ్య చక్షువు ద్వారా మన మనందరికి విజన్స్ మనం చూస్తుంటాము, మాస్టర్స్ మనకు కనబడుతాం. కానీ కళ్ళ ముందు పెట్టినటువంటి ఈ పదార్థాన్ని, ఆ స్పూన్స్ ని వాళ్ళు వంచగలుగుతున్నారు. కళ్ళు మూసుకుని ఇంట్యూషన్ ద్వారా ఏదైతే వస్తువు వాళ్ళ కళ్ళ ముందు ఉందో దాన్ని బెండ్ చేయగలుగుతున్నారు వాళ్ళు. చిన్న వయసు పిల్లలు, 5 years, 10 years, 15 years లోపు వాళ్ళనే వాళ్ళు తీసుకుంటున్నారు. ఎందుకంటే వ్యక్తిత్వం ఇంకా బిల్డ్ కాదు కాబట్టి. ప్లస్ ఇంకొంతమంది ఏం చేస్తున్నారు, మనం ఈ కాగితంతో ఒకటి ఏమంటదని ఒక పువ్వులాగా మనం తయారు చేసే వాళ్ళం కదా, దాన్ని కళ్ళ నుంచి తిప్పుతున్నారు దాన్ని. సో తమ కళ్ళ ఎదుట ఉంచబడ్డటువంటి భౌతిక పరమైనటువంటి వస్తువులో ఒక మూమెంట్ ని తీసుకురాగలుగుతున్నారు ఇంట్యూషన్ ద్వారా. ఒక మూమెంట్, దాంట్లో ఆ చలనాన్ని తీసుకురాగలుగుతున్నారు. ఉన్నది భౌతిక పరమైన వస్తువు, తమ యొక్క ఆలోచన ద్వారా ఇంట్యూషన్ అంటే ఫోకస్ గా చెప్తానండి నేను. తమ యొక్క ఫోకస్ ద్వారా దానిలో చలంగా దాన్ని వారు చేయగలుగుతున్నారు. ఇప్పుడు స్పూన్ ఉందంటే స్పూన్ ని వంచాలి అనుకునే ఆలోచనతో వాళ్ళు చూస్తారు, అక్కడ ఫోకస్ చేస్తారు, స్పూన్ వంగిపోతుంది. ఇది మ్యాజిక్ కాదు, నిజంగా జరుగుతుంది, నిజంగా నేర్పిస్తున్నారు ఈ విద్యని. ఇది ఎప్పటి నుంచో ఉంది ఈ విద్య కూడా మనకి. ఇది చాలా పాతకాలమైనటువంటి విద్య ఇది. ఇది ఎందుకు యూత్ కి నేర్పిస్తున్నారంటే మీ శక్తి నీకు తెలియాలి అని. ఎందుకంటే చాలా మంది స్కూల్ చదివే స్టూడెంట్స్ లో వాళ్ళ విచారము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నాకు తెలియటం లేవేమో అన్నటువంటి భయము, రకరకాల వాటితో వాళ్ళు సఫర్ అవుతున్నారు. కాబట్టి వారిలో ఒక పాజిటివ్నెస్ తేవడం కోసం గాంధార విద్య గుడ్ అండి. గాంధార విద్య ద్వారా వాళ్ళకి అప్పుడు ఏమవుతుంది, ఒక నమ్మకం వస్తుంది కదా, ఎస్ నాకు ఇంత ఎనర్జీ ఉందా, ఇంత ఎనర్జీ. జనరల్ స్పూర్ణి వంచాలంటే మనం చేతితో ఉంచాం, అది కూడా మీ ఎనర్జీ వాడడం వల్ల కదా. కానీ తమ లోపలి నుంచి కూడా ఇంత ఎనర్జీ ఉందా అని వారికి నమ్మకం వచ్చి స్టడీస్ మీద కానీ వాళ్ళ బ్రెయిన్ వికసించడం ప్రారంభం అవుతుంది ఈ ఫోకస్ వల్ల. చక్రాలలో, మీ కుండలినిలో ఒకానొక మూమెంట్ అనేది మీరు తీసుకురావచ్చు. ఇక్కడ అది మన మెయిన్ పాయింట్ అండి. గమనిక ద్వారా మనం ఒక చలనాన్ని తీసుకురావచ్చు. ఇది మూర్ఖత్వం కాదు, ఇదేదో వాదన కాదు అని చెప్పడం కోసమే మీకు నేను క్వాంటమ్ ఫిజిక్స్ లోని అబ్జర్వర్ స్టేట్ గురించి అంత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కావాలంటే మీ ఏఐలో కానీ లేకుంటే ఎయిర్టెల్ వాడే వాళ్ళు ఉంటే ఇంకా పర్ప్లెక్సిటీ ఫ్రీగా వస్తుంది ఒక 1 year. పర్ప్లెక్సిటీలో కానీ మీ జెమినీలో కానీ ఏఐలో ఇన్ఫర్మేషన్ కొట్టండి అబ్జర్వర్ ఎఫెక్ట్ అని, మీకు చాలా క్లియర్ గా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దేన్నైనా గమనించడం ద్వారా దాని మీద మనం అధికారం చెలాయించవచ్చు, అది మన అదుపాగ్యంలో ఉంటుంది, రైట్? సో ఇప్పుడు కూడా మనం అదే ప్రాసెస్, ఎలాగైతే శ్వాస మీద ధ్యాస చేసి మన ధ్యానంలో అద్భుతమైనటువంటి విజన్స్ ని, అనుభవాలను సంప్రాప్తించుకున్నామో, ఇప్పుడు కూడా మన చక్రాల మీద కూడా మనం ఫోకస్ చేస్తాం, రైట్? మన గ్లాన్స్ మీద కూడా మనం ఫోకస్ చేస్తాము, మన కుండలిని మీద మనం ఫోకస్ చేస్తాము, మన బ్రెయిన్ మీద కూడా మనం ఫోకస్ చేస్తాము. టోటల్ గా మన బాడీ లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క అణువు మీద కూడా మనం ఫోకస్ చేయబోతున్నాం. సో దీనికి మనకి ఏం కావాలి, మన దగ్గర ఏముండాలి అంటే మన శరీర అంతర్గత నిర్మాణము గురించి మనకి సంపూర్తి అవగాహన ఉండాలి. మనం అన్ని ఫిజికల్ గా భావిస్తూ ఉంటాం, కానీ ఏవి ఫిజికల్ కాదు. మన బాడీలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆర్గాన్స్ కూడా అంత ఫ్రీక్వెన్సీతో, ఎనర్జీ తోటి ఫిజికల్ రూపంలో కనబడుతున్నారు. నేను మీకు ఫేస్బుక్ లో 2 రీల్స్ నేను మీకు షేర్ చేశాను గ్రూప్ లో. దాంట్లో ఫస్ట్ రీల్ లో మీరు చూడండి, మీ హార్ట్ దగ్గర నుంచి కూడా మీ బ్రెయిన్, మనం ఏమనుకుంటామంటే ఇంకా బ్రెయిన్ సుప్రీం అనుకుంటాం కదా, మీ బ్రెయిన్ ని కూడా ఆడించేది మీ హార్ట్. మీ హార్ట్ లేదా ఇక్కడ మీ అనాహత చక్రం దగ్గర ఉన్నదా నిజమైన హృదయంగా మనం చూస్తాము. ఇది ప్లస్ ఇది ఎందుకు కూడా మీ బ్రెయిన్ సైతం డామినేట్ చేయగలుగుతాయి. అంత వైబ్రేషన్స్, అంత కాన్షియస్నెస్ మీ ప్రతి ఆర్గాన్ లో ఉంది. మీరు చూసే కళ్ళు కానీ, మీరు వాసన చూసే ముక్కు కానీ, మీరు మాట్లాడే మీ నాలుక కానీ, ఏది కూడా కేవలం ఫిజికల్ అండ్ మెడికల్ కాదు.
ఇది స్పిరిచువల్. మీరు మొదట అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్. నేను మిమ్మల్ని ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోమన్నాను మాస్టర్. ఒక నోట్స్ ఒకటి మీ దగ్గర పెట్టుకోండి. మీరు ఈ కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి. నేను బుల్లెట్ పాయింట్స్ నేను నోట్ చేసుకోమంటాను. ఆ బుల్లెట్ పాయింట్స్ మీరు నోట్ చేసుకోండి. తర్వాత ఏంటంటే ఆ బుల్లెట్ పాయింట్స్ మీద మీరు దృష్టి పెడితే ఏమవుతుంది అంటే ఇప్పుడు సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ మీరు ఏం రాస్తారంటే కుండలిని ఎవేకిని 21 days వర్క్ షాప్ ఇంపార్టెంట్ పాయింట్స్ గా ఒక డైరీ కూడా మీరు మెయింటైన్ చేయండి, లేదా సింపుల్ నోట్స్ ఒకటి పెట్టుకోండి. మనం ప్రతిదీ మనం డిక్టేట్ చేయండి. నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను బుల్లెట్ పాయింట్స్ డిక్టేట్ చేస్తాను. ఆ పాయింట్ ముందు మీరు స్టార్ గుర్తైనా పెట్టుకోవచ్చు, కానీ నా సలహా ఏంటంటే పిరమిడ్ షేప్ పెట్టుకోండి. పిరమిడ్ షేప్ అంటే చిన్నగా ఇలా పెట్టుకుంటాను. ఒక పాయింట్ రాయాలి, 1 2 3 4 రాయకుండా పిరమిడ్ అంటే ఒక ట్రయాంగిల్ షేప్ బుల్లెట్ పాయింట్ లాగా. ఎందుకంటే ఆ ట్రయాంగిల్ మనం వేస్తున్నప్పుడే మనం ఫిజికల్ గా, మెంటల్ గా, హాస్టల్ గా మనం ఉన్నాము అన్నటువంటి విషయం మనం డిక్లేర్ చేస్తుంది. సో ఇది మీరు ఎప్పుడైనా చేయొచ్చు. ఇంపార్టెంట్ పాయింట్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం, స్టార్ గుర్తు వేసుకుంటాం, పువ్వు గుర్తు వేసుకుంటాం, లేదా యారో మార్క్ వేస్తాం, కానీ పిరమిడ్ మార్క్ వేయాలి. సో మై ఫిజికల్ ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. మై ఫిజికల్ బాడీ ఈజ్ నాట్ ఫిజికల్. My physical body is not only physical. My physical body is not only physical. It is purely, P-U-R-Y-L-Y. It is purely spiritual. It is purely spiritual. సో మన శరీరం, మనం ఏదైతే నా శరీరము కానీ శరీరము భౌతికమైనదే కాదనట్లేదు. మన అన్నిట్లో సెన్స్ ఉంటాయి, కానీ ఇది భౌతికమైనది మాత్రమే కాదు. మన భౌతిక దేహము ముఖ్యంగా ప్రాథమికంగా ఆధ్యాత్మికమైనది. మీరు తెలుగులో రాసుకోవాలి అనుకుంటే నా భౌతిక దేహము కేవలం భౌతికమైనది మాత్రమే కాదు, ఆధ్యాత్మికమైనది. అప్పుడు వారు ఇంకా తెలుగులో పెట్టుకోవాల్సిన టైటిల్ ఏంటి? కుండలిని జాగృతమని కాదు, కుండలిని ప్రజ్వలనం. కుండలిని ప్రజ్వలనం. ఎందుకంటే మనం చివరిగా మన అవుట్పుట్ ఏంటి? కుండలిని ప్రజ్వలనం. రైట్, జాగృతం తర్వాత ప్రజ్వలనం అనేది. సో మీ భౌతిక దేహం మొత్తం కూడా భౌతికం మాత్రమే కాకుండా అది ఆధ్యాత్మిక పరమైనది కూడా. సో ఆధ్యాత్మిక పరమైనది అంటే వెంటనే మీకు గుర్తు రావాల్సినవి 2 పదాలు: శక్తి, చైతన్యం. ఫిజికల్ దాంట్లో మీకు స్ట్రెంగ్త్ ఉంటుంది. స్ట్రెంగ్త్ అంటే బలం. బలము వేరు, శక్తి వేరు. ఓకే, ఎనర్జీ వేరు, స్ట్రెంగ్త్ వేరు. స్ట్రెంగ్త్ కేవలం అనేది కేవలం అంటే కేవలము భౌతికమైన వాటికి మాత్రమే పనికొచ్చేది మీ యొక్క స్ట్రెంగ్త్. కానీ భౌతికతతో పాటుగా ఎనర్జీ అంటే స్పిరిచువల్ గా కూడా వర్కౌట్ ఉంటుంది అక్కడ. సో మన శరీరం లోపల ఉన్నటువంటి మన ప్రతి అవయం కూడా ఆధ్యాత్మికమైనదని అర్థం చేసుకున్నప్పుడు 2 పాయింట్స్ శక్తి, చైతన్యం రాసుకోండి. శక్తి, చైతన్యం. ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ప్రతి దాంట్లో కూడా చైతన్యం ఉంటుంది, శక్తి ఉంటుంది. మరి చైతన్యం అంటే ఏంటి, శక్తి అంటే ఏంటి అంటే ఆ చైతన్యము అంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం అక్కడ ఉంటుంది, విజ్డమ్ ఉంటుంది అన్నమాట. మొత్తం అంటే ఆత్మకి సంబంధించినటువంటి విజ్డమ్, యూనివర్స్ కి సంబంధించినటువంటి విజ్డమ్. ఏదైతే విజ్డమ్ ఉంటుందో విజ్డాన్ని మనం కాన్షియస్నెస్ గా మనం పిలుస్తాం. సో నీకెంత విజ్డమ్ ఉంటుందో నువ్వంత కాన్షియస్నెస్ లో ఉంటావు. ఆ కాన్షియస్నెస్ ఒక మూమెంట్ లోకి వచ్చినప్పుడు దాన్ని ఎనర్జీ అంటారు. సో మీకు తెలిసినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మిక ప్రజ్ఞ మొత్తం కూడా చైతన్యం రూపంలో ఉంటుంది. ఆ చైతన్యంలో ఒక మూమెంట్, ఒక కదలిక వచ్చినప్పుడు అది శక్తిగా మారుతుంది. సో ప్రతిదీ కూడా మీకు ఎనర్జీతోనే డిసైడ్ చేయబడుతుంది. ఎనర్జీకి బ్యాక్ బోన్ గా కాన్షియస్నెస్ ఉంటుంది. ఈ రెండింటిని మనం విడదీయలేము. ఎనర్జీ, కాన్షియస్నెస్ ని, ఎనర్జీని మనం ఎప్పటికీ మనం విడదీయలేము. 2 కలిసే ఉంటాయి, ఎనర్జీ అండ్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ లో వచ్చే మూవ్మెంట్ ఎనర్జీ అంటారు కదా. ఇందాక నేను ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ కూడా నేను చూశాను, ఆయన పాడ్కాస్ట్ కూడా. ఆయన ఒక డిఫరెంట్ వర్డ్ యూజ్ చేశారండి. ఆయన ఇంటర్వ్యూ చూశాను. ఎందుకంటే నేను ఈ కుండలిని ప్రాసెస్ లో భాగంగా
కుండలినికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తో పాటుగా రీసెంట్ గా యూనివర్స్ మీద ఎవరైతే ఎఫెక్ట్ చూపిస్తున్నారో ఆ ఎఫెక్టివ్ పీపుల్ యొక్క థాట్స్ కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను వాళ్ళని. అంటే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అనేది. దాంట్లో ఎలాన్ మస్క్ ఇప్పుడు మన యూనివర్స్ ని చాలా విపరీతంగా తను ఎలాంటి ఆలోచన గల వ్యక్తి అంటే తను స్పేస్ లోకి పంపించడానికి రాకెట్స్ అనేవి తన దగ్గర లేనప్పుడు, తాను వాటిని ఎట్లాగా క్రియేట్ చేయాలో అర్థం కానప్పుడు వేరే కంపెనీ నుంచి రాకెట్లు కొనుక్కొని వచ్చి ఆ రాకెట్లు ప్రతి భాగాన్ని విప్పదీయించి తిరిగి మళ్ళీ ఫిట్ చేయించి తర్వాత తన కంపెనీలో తాను ఓన్ గా రాకెట్స్ తను ప్రిపేర్ చేయించాడు. అలాంటి ఆలోచన గల వ్యక్తి. తను ఒక మాట వాడాడు ఈరోజు తన ఇంటర్వ్యూలో. రాబోయే కాలంలో బహుశా నెక్స్ట్ ఒక 20-30 ఇయర్స్ తర్వాత ఇంకా మనీ యొక్క ఎగ్జిస్టెన్స్ ఉండదు అన్నాడు. అంటే ఇక మనీ మనం ఏదైతే మనీని అంటే అక్కడ డబ్బులు మనం క్యారీ చేస్తున్నాం పేపర్ కరెన్సీ నెక్స్ట్ లో మనకు పేపర్ కరెన్సీ అసలు ఉండదు. పేపర్ కరెన్సీ యొక్క అవసరం కూడా ఏముండదు. నెక్స్ట్ 50 ఇయర్స్ లో ఓన్లీ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. ఎనర్జీ ఇస్ ద ప్యూర్ ప్యూర్ ద కరెన్సీ అన్న యూజ్ చేశాడు. ఎనర్జీ ద ప్యూర్ కరెన్సీ అని తను యూజ్ చేశాడు. తన ఇంటర్వ్యూ కూడా మీరు చూడొచ్చు, లేదా నేను మళ్ళీ ఒకసారి నేను దాన్ని వెతికి మీకు లింక్ పెడతాను. ఎనర్జీ ఇస్ ద ప్యూర్ కరెన్సీ. సో ఈ ఎనర్జీ అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్. ఎనర్జీ మీదే ఏదైనా డిపెండ్ అవుతుందండి. ప్రతిదీ కూడా మీరు దేనైనా మీరు క్రియేట్ చేయాలన్నా, దేనైనా మీరు కొలాప్స్ చేయాలన్నా, మీరు ఏ రంగంలో మీరు చూసుకున్నా, అంటే హెల్త్ పర్ఫెక్ట్ హెల్త్ లో ఉండాలన్నా, అబండెన్స్ క్రియేట్ చేయాలన్నా, లేదా మోర్ గా మనీ మీరు క్రియేట్ చేయాలన్నా, ఒక రిలేషన్షిప్ లో హైలైట్ గా ఉండాలి అన్నా, కొత్త బిజినెస్ చేయాలి అన్నా, ఒక ఏదైనా న్యూ ఎక్స్పెరిమెంట్ చేయాలి అన్నా, అంటే సాధారణ వ్యాపారవేత్తల దగ్గర నుంచి ఆ పరిశోధన చేసే పరిశోధనకర్తల వరకు కూడా ఎనర్జీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. స్ట్రెంగ్త్ కాదు. స్ట్రెంగ్త్ ఓన్లీ బాడీ బిల్డర్స్ పనికి వస్తుంది. వారికి కూడా ఎనర్జీ కావాలి. వారికి కూడా ఎనర్జీ మీద డిపెండ్ అవుతారు వాళ్ళు. రైట్. ఎనర్జీ అనేది ఇంపార్టెంట్. ఓకే. సో ఆ ఎనర్జీలో ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఏంటంటే కుండలిని. సో కుండలి ఎనర్జీ అనేది కుండలిని కాదు, కుండలి ఎనర్జీ అంటాము. ద ఎనర్జీ వాడకుంటే కుండలిని అంటాం. సో కుండలిని మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. అలా మీ ప్రతి ఆర్గాన్ లో కూడా ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. మీ ప్రతి ఆర్గాన్ లో ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే ఒక లాక్ చేయబడి ఉంటుంది. ఒక 100%. ఫర్ ఎగ్జాంపుల్ మీ లివర్ తీసుకుందాం అనుకోండి, లేదా మీ డైజెషన్ సిస్టమ్, మీ జీర్ణాశయం తీసుకుంటే దానికి ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. దానికి ఒక కాన్షియస్నెస్ కూడా ఉంటుంది దానికి. అయితే ఆ ఎనర్జీ కాన్షియస్నెస్ ఏమవుతాయంటే లాక్ చేయబడి ఉంటాయి. లాక్ చేయబడి అవి భౌతికంగా మాత్రమే వర్కౌట్ చేయడానికి ఎంతైతే స్ట్రెంగ్త్ కావాలో ఆ ఎనర్జీలోంచి కొద్ది భాగం మాత్రమే స్ట్రెంగ్త్ గా దానికి ఇవ్వబడుతుంది. అది ఆ స్ట్రెంగ్త్ ప్రకారంగా పనిచేస్తూ ఉంటుంది. సో బయట నుంచి మీరు తీసుకునే ఫుడ్ వల్ల కానీ, లేదా బయట నుంచి మీరు తాగే వాటర్ వల్ల కానీ, సరే ఏదైనా అవుటర్ నుంచి మీరు తీసుకోవడం వల్ల కానీ, లేదా మీ మానసికమైనటువంటి ఆలోచన వలన కానీ ఆ కొద్దిగా ఉన్నటువంటి స్ట్రెంగ్త్ జీరో అయిపోతుంది. వెంటనే ఏమవుతుంది, ఆ ఆర్గాన్ అనేది మీకు పాడైపోతుంది, లేదా అది పూర్తిగా వర్కింగ్ లోకి రాదు. కానీ దాంట్లో ఏముంది, ఇంకా లాక్డ్ గా ఎంతో శక్తి ఉంది ఇంకా దాంట్లో. దాన్ని మీరు అన్లాక్ చేయగలిగితే ఆ ఎనర్జీ అనేది మళ్ళీ ఇది పూర్తిగా స్ట్రెంగ్తన్ కావడానికి యూజ్ అవుతుంది. ఒక్క లివర్ విషయంలోనే అది కొంచెం అన్లాక్ చేయబడింది. లివర్ విషయంలో మీ లివర్ చూడండి 99% పాడైపోయినా సరే మీరు సరి అయినటువంటి ఆలోచన విధానాన్ని కనుక మీరు పాటిస్తే అది మళ్ళీ పూర్తిగా మళ్ళీ రిపేర్ చేసుకోగలదు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రతి అవయవం కూడా తనలో 99% ఎనర్జీని లాక్ చేసుకొని ఉంటుంది. మీరు ఆ లాక్ ని గనక అన్లాక్ చేయగలిగితే ఇక ఇక ఆ ఆర్గాన్ అనేది ఒక డ్యామేజ్ కావడం అంటూ జరగదు. అది పాడైపోవడం అంటూ జరగదు. అది ఎప్పుడు కూడా ప్యూర్ గానే ఉండిపోతుంది. మరి దాన్ని ఎలా అన్లాక్ చేయాలి అంటే నెంబర్ 1 ఫస్ట్ మీరు చేయాల్సింది మీరు విశ్వసించాలి. ప్రతి దాంట్లో ప్రతి ఆర్గాన్ లో కూడా ఎనర్జీ ఉంది అని మీరు విశ్వసించాలి. మీకు తెలియాలి ఆ విషయం. మీకు తెలిస్తేనే కదా మీరు అది నమ్మగలరు. ఇది కరెక్ట్ అన్న విషయం మీరు నమ్మగలరు. మీరు అది విశ్వాసంలోకి తీసుకోవాలి. మీ బిలీఫ్ సిస్టమ్ లో ఇది పూర్తిగా నాటుకుపోవాలి. నో డౌట్ లేకుండా ఇది నాటుకుపోవాలి. ప్రతి ఆర్గాన్ కూడా ఎనర్జీ అండ్ కాన్షియస్ తో ఉంటుంది. దాంట్లో మాక్సిమం పార్ట్ 99% పార్ట్, ఇంకా కరెక్ట్ చెప్పాలంటే 99.98. నేను ఇది కూడా రిఫర్ చేశాను. ఇది ఎవరో చెప్పడం వల్ల నేను మీకు రివీల్ చేయడం లేదండి. ఇది సైంటిస్టులు చెప్పడం వల్ల.
సైంటిస్టుల యొక్క వర్డ్ అనమాట ఇది. 99.98% మన ఎనర్జీ ఆ ఆర్గాన్ లోపలే లాక్ చేయబడింది. దాన్ని మనం ఏం చేసుకోం దాన్ని అన్లాక్ మనం. అయితే అది ఎప్పుడెప్పుడు అన్లాక్ అవుతుందంటే ఫుడ్ ద్వారా కూడా కొంత అన్లాక్ అవుతుంది. ఒక ఎనర్జీ అన్లాక్ కావాలంటే దానికి మనం ఎనర్జీని ఇచ్చినప్పుడే అన్లాక్ అవుతుంది. చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేయండి. ఎనర్జీని అన్లాక్ చేయాలి అంటే దానికి మనం ఎనర్జీ ఇవ్వాలి. దానికి మనం ఎనర్జీ ఇచ్చినప్పుడు ఆ ఎనర్జీ అన్లాక్ అవుతుంది. ఆ ఎనర్జీ కనుక మీరు మీ ఫుడ్ ద్వారా మీరు ఇచ్చారనుకోండి, ఫుడ్ ద్వారా శక్తి అంటే నేను అనేది ఇక ప్రోటీన్ ఫుడ్ అని కాదు. ప్రోటీన్ ఫుడ్ అనేది మీ స్ట్రెంగ్త్ ఫుడ్. రా ఫుడ్ కనుక మీరు ఇస్తే కనుక రా ఫుడ్ రా ఫుడ్ అంటే యాజ్ ఇట్ ఈస్ ఫుడ్. అంటే ఒక మొక్క గాని ఒక చెట్టు గాని మనకి ఎలాగైతే ఆహారాన్ని అందించిందో అది రా ఫుడ్. ఎందుకంటే అది తయారు చేయబడేది సూర్యరశ్మి నుంచి, డైరెక్ట్ సన్ లైట్ నుంచి అండ్ నేలలో ఉన్నటువంటి వాటర్ నుంచి, దాంట్లో ఉన్నటువంటి ఆ క్లోరోఫిల్ ని తీసుకుని ఒక మొక్క కానీ ఒక చెట్టు కానీ తన ఆహారాన్ని ప్రిపేర్ చేసుకుంది. ఆ ఆహారంలో ఒక పంచభూత తత్వాలు దాంట్లో ఉంటాయి. ఆ ఆహారంలో పంచభూత తత్వాలు దాంట్లో ఉంటాయి. ఇట్స్ ఎ రా ఫుడ్. సో ఆ రా ఫుడ్ ని గనక మనం తీసుకుంటే అది ఎనర్జిటికల్ ఫుడ్. ఆ ఎనర్జీ ఫుడ్ అనేది మీ ఆర్గాన్స్ లో ఉన్నటువంటి ఎనర్జీని అన్లాక్ చేస్తుంది. సో ఆ ఆర్గాన్ కూడా ఆర్గాన్ అంటే అవయవం, ఆ అవయవం కూడా కొద్ది కొద్దిగా ఎనర్జీని బయటకు వస్తుంటుంది. కాబట్టి ఇక మీకు డిసీజ్ కి సంబంధించినటువంటి ఎలాంటివి రావు. ఆ ఆర్గాన్ ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటుంది. అందుకే మాక్సిమం రా ఫుడ్ ని ప్రిఫర్ చేయండి, లేదా మిల్లెట్స్ కూడా హై ఎనర్జికల్ ఫుడ్. అందుకే నేను ఈ 21 డేస్ కూడా మీరు అలాంటి ఫుడ్ ని మెయింటైన్ చేయండి అని చెప్పాను. సో అలా మన శరీరంలో ప్రతి ఒక్క అవయవము, ప్రతి ఒక్క నాడి కూడా ఎనర్జీ అండ్ కాన్షియస్నెస్ తో ఉంటుంది. రైట్? ఇది మీరు గట్టిగా ఇది మీరు ఫిక్స్ చేసుకోండి. ఇది మీరు ఫిక్స్ చేసుకోగలిగితేనే మరింత 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 మనం ముందుకు వెళ్తుంటాం. నిచ్చెన మెట్లు ఇవన్నీ కూడా ఫస్ట్ స్టెప్ మనం గట్టిగా వేయాలి. అది విరిగిపోయిందేమో మెట్టు అన్నటువంటి డౌట్ రాకుండా అది స్ట్రాంగ్ అయినటువంటి మెట్టు మీద కాలు పెట్టి ఇంకొక మెట్టు మీదకి మనం వెళ్ళాలి. సో ఈ బిలీఫ్ సిస్టమ్ లో మనం తీసుకునేటువంటి మార్పు. అలాగే మన శరీరంలో అవయవాలు మాత్రమే ఉన్నాయా, ఇంకేమీ లేవా? ఉన్నాయి. శరీరంలో ఏదైతే మీ శరీరంలో ఏవైతే ఆర్గాన్స్, కన్ను, ముక్కు, నోరు, చెవి, గుండె, ఊపిరితిత్తులు, కాలేయము, జీర్ణాశయము, అండాశయము, ఇవన్నీ లోపల ఉన్నటువంటి క్లోమము, ఇవన్నీ లోపల ఉండేటువంటి అవయవాలు. ఇది మాత్రమే కాకుండా బ్లడ్ కూడా మీ ప్రతి అవయవానికి ప్రతి సెల్లోకి బ్లడ్ వెళ్తుంది. ఆ బ్లడ్ లో వాటర్ ఉంటుంది. రైట్? మనం తీసుకునే వాటర్ మనకి వాటర్ సెపరేట్ గా ప్రయాణం చేయదు, బ్లడ్ సెపరేట్ గా ప్రయాణం చేయదు. బ్లడ్ లో కలిసిపోతుంది వాటర్. మీరు ఏది లిక్విడ్ గా తీసుకున్నా సరే అది బ్లడ్ లో కలిసిపోతుంది. మీరు తీసుకునే ఆహారం కూడా జీర్ణం కాబడి జీర్ణం అయిన తర్వాత అది కూడా లిక్విడ్ ఫామ్ లోకి మారి మీ బ్లడ్ లో కలిసిపోతుంది. అందుకే ఏంటంటే డైరెక్ట్ లిక్విడ్స్ తీసుకుంటే ఇంకా చాలా ఈజీ. అందుకే డైరెక్ట్ లిక్విడ్స్, జ్యూసెస్ ఇవి తీసుకోవడానికి మన ప్రిఫరెన్స్ మనం ఇచ్చి. రైట్? సో ఈ బ్లడ్ అనేది కూడా, ఈ బ్లడ్ గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన ప్రతి కణంలోకి తీసుకొని వెళ్తున్నది. ఈ బ్లడ్ లోకి మనకి ఏం వెళ్తుంది? వాటర్ కూడా దాంట్లో కలుస్తుంది. బాడీలో 70% వాటర్ ఉంటుంది, బ్రెయిన్ లో 90% వాటర్ క్యారీ చేస్తుంది. ఈ బ్లడ్ వాటర్ ని అండ్ ప్లాస్మాని, రెడ్ సెల్స్ ఇవన్నీ తీసుకొని వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది? ఈ బ్లడ్ ద్వారా నాలెడ్జ్ సప్లై కాబడుతుంది. బ్లడ్ ద్వారా విజ్డమ్ క్యారీ అవుతుంది. ఈ బ్లడ్ ద్వారా కాన్షియస్ అండ్ ఎనర్జీ క్యారీ చేయబడుతుంది. కాన్షియస్నెస్ కూడా ఈ బ్లడ్ ద్వారా క్యారీ చేయబడి ప్రతి సెల్ లోపలికి వెళ్తుంది. ప్రతి సెల్ ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటంటే అక్కడ బ్లడ్ చేరడం వల్లనే అది ఆరోగ్యంగా ఉంటుంది. అన్లాక్ అంటే ఏంటంటే మన ప్రతి అవయవంలో 99% ఎనర్జీ కాన్షియస్నెస్ మన ప్రతి ఆర్గాన్ లో, ప్రతి అవయవంలో ఉంటాయి. కానీ అవి లాక్ చేయబడి ఉంటాయి. మనం దాన్ని అన్లాక్ చేయాలి. మనం దాన్ని అన్లాక్ చేయడానికి ఏం చేస్తామంటే ఎనర్జీ ఫుడ్ ని కానీ, ఎనర్జికల్ టీచింగ్స్ ని కానీ, ఎనర్జీ యొక్క ప్రాసెస్ ని కానీ మనం దానికి పంపించాలి. మొదటగా ఎనర్జీ ఫుడ్ ని కనుక మనం పంపిస్తే కొద్దిగా అన్లాక్ అవుతుంది. అన్లాక్ అవడం వల్ల ఏమవుతుంది? ఆ ఆర్గాన్ కి ఆ ఎనర్జీ అనేది స్ట్రెంగ్త్ రూపంలో మార్చబడి ఆ అవయవం అనేది మళ్ళీ ఏదైనా రోగం కనుక, ఏదైనా డిసీజ్ ఏదైనా ఉంటే అది పర్ఫెక్ట్ గా హీల్ చేయబడుతుంది. రైట్? ఆ తర్వాత ఎనర్జీగా టీచింగ్స్ కనుక మీరు విన్నట్లయితే మరికొంత ఎనర్జీ బయటకు వస్తుంది. సో ఎనర్జీ ద్వారానే ఎనర్జీ బయటకు వస్తుంది.
అందుకే మీరు ధ్యానం చేసినప్పుడు ఏదైతే విశ్వశక్తి మన లోపల నుంచి మన శరీరం మొత్తం ప్రవహిస్తుందో ఆ విశ్వశక్తి మన శరీరాన్ని దగ్గరికి వెళ్ళి మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలని విశ్వశక్తిగా టచ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ విశ్వశక్తి వల్ల మనకి ఎనర్జీ వస్తుంది. ఆ విశ్వశక్తిగా టచ్ చేయడం వల్ల మన ఓన్ ఆర్గాన్ లో ఉన్నటువంటి ఆ అవయం యొక్క శక్తి కూడా బయటికి వచ్చేస్తుంది. కాబట్టే మనం మెడిటేషన్ వల్ల బాగా హీల్ కాబడతాము. మొదట చేయబడేది ఏంటి? మనకి అనారోగ్య సమస్యలు దూరం కావడమే మొదట సంభవిస్తుంది. రైట్? సో ఫుడ్ ద్వారా ఒక ఎనర్జీ పంపించబడుతుంది, లేదా మెడిటేషన్ ద్వారా ఎనర్జీ పంపించబడుతుంది, లేదా ప్రాసెస్ ద్వారా, లేదా ఒక బుక్ చదువుతున్నప్పుడు కూడా ఆ బుక్ లో ఉన్నటువంటి ఆ పుస్తకం రాసినటువంటి వ్యక్తి ఒకనొక తన ఎనర్జీతోనే బుక్ రాస్తాడు. ఆ ఎనర్జీ మన లోపల, ఫర్ ఎగ్జాంపుల్ రామ్తా బుక్ మీరు చదివారనుకోండి, రామ్తా ఎనర్జీ మొత్తం రామ్తా బుక్ లో ఉంటుంది. రామ్తా బుక్ మీరు చదువుతున్నప్పుడు ఆ బుక్ లో ఉన్నటువంటి అక్షరాలలో నిబిడీకృతమైనటువంటి శక్తి అనేది మన బాడీలోకి వచ్చేస్తుంది కదా, థాట్ రూపంలో మన బాడీలోకి వచ్చేసి మన ఆర్గాన్ లో ఉన్నటువంటి అన్లాక్ గా ఉన్న ఎనర్జీని కూడా రిలీజ్ చేయిస్తుంది. ఓకేనా? సో అలాగే మన కుండల్ని కూడా లాక్ చేయబడి ఉంది, దాన్ని కూడా మనం అన్లాక్ చేస్తుంది. రైట్? సో బ్లడ్ ద్వారా కూడా వాటర్ ఎక్కువగా ఉండి మనకి విజ్డమ్ అనేది ఫ్లో అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో బ్లడ్ కూడా నాట్ ఫిజికల్, ఇట్ ఈస్ ఆల్సో ఎనర్జెటికల్ కాన్షియస్నెస్. ఇంకా అది కాన్షియస్ ని క్యారీ చేస్తుంది. రైట్? ఆ తర్వాత మన బాడీలో ఇంకేముంటాయి? నర్వ్స్ ఉంటాయి, అంటే నరాలు, అంటే నాడులు ఉంటాయి. మెయిన్ గా మన శరీరం మొత్తాన్ని సంభాళించుకుంటున్నవి నాడులు. సో మనకు చూడ్డానికి మానవ దేహం ఒక మాంసపిండంగా మనకు కనబడుతున్నప్పటికీ మానవ దేహంలో బ్రహ్మాండమైనటువంటి సృష్టి ఉందండి. ప్లస్ నేను ఈ కుండలిని వర్క్షాప్ జరుగుతున్న 21 days లోనే నేను మళ్ళొక్కసారి ఈ సబ్జెక్ట్ గురించి మీకు ఇంకా డీపర్ గా చెప్తాను. ఒక్కొక్క ఆర్గాన్ లో, ఒక హార్ట్ తీసుకుంటే, ఒక లంగ్స్ తీసుకున్నా, ఉమ్, ఒక లివర్ తీసుకున్నా, ఒక ప్రాంక్రియాసిస్ ని మీరు తీసుకున్నా, వీటన్నింటిలో సృష్టికి సంబంధించినటువంటి ఎన్నో ఐటమ్స్ ఉంటాయి. ప్లస్ సృష్టికి సంబంధించినటువంటి ఎన్నో కొన్ని కొన్ని వచ్చేసేస్తే, ఇంకా మనం మాస్టర్ సివి గారి సబ్జెక్ట్ లోకి వచ్చేసేస్తే కొన్ని ఏమంటారు, యూనివర్స్ లో ఉన్నటువంటి ఆ గ్రహాల తాలూకు అంశాలు కూడా మీ ఆర్గాన్స్ లో ఉంటాయి. ఇప్పుడు సూర్యుడిని కనుక మనం తీసుకుంటే సూర్యుడు మన కంటికి రిప్రజెంట్. అలా అలా చాలా ఉంది. నేను అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సమయం వస్తుంది. ఎందుకంటే కుండలి దాంట్లో మనం ప్రతిదీ అవగాహన చేసుకునే క్రమంలో మన ప్రతి ఆర్గాను యూనివర్స్ లో ఉన్నటువంటి ఒకానొక స్పిరిచువల్ మ్యాటర్ తో లింకప్ అయి ఉంటుంది. మన ఆర్గాన్ వాళ్ళతో లింకప్ అయి ఉంటుంది. ఓకే? మాస్టర్ సివి గారు ఈ విషయంలో బాగా వర్క్ చేశారు. నా దగ్గర ఉంది ఆ సబ్జెక్ట్. రైట్? సో ఇప్పుడు మన నాడులు నాడులు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే శక్తి ప్రవాహం జరిగేది నాడుల ద్వారానే. శరీరంలో ప్రతి చోటికి నాడులే ఉంటాయి. మానవ దేహంలో మనం ఆర్గాన్స్ ఎంత ముఖ్యమో నాడులు అంతకంటే ముఖ్యమైనవి, చాలా చాలా ముఖ్యమైనవి. ఎనర్జీ ఫ్లోయింగ్ కి సంపూర్తిగా నాడులే ఉంటాయి. సో మన శరీరంలో మనం ఎన్ననుకుంటాం నాడులు? మనం 14,000 నాడులు కానీ, 12 లక్షల నాడులు, 24 లక్షల నాడులు కాదండి. మన శరీరంలో అన్ని ప్రైమరీగా నర్వ్ సిస్టమ్, సెకండరీగా నర్వ్ సిస్టమ్, మీ బ్రెయిన్ లో ఉన్నటువంటి నర్వ్స్, మీ ఫిజికల్ బాడీలో ఉన్నటువంటి నర్వ్స్ మొత్తం కలిపితే, నోట్ చేసుకోండి, పాయింట్ నెంబర్ 2 నోట్ చేసుకోండి, 72 కోట్ల నాడులు ఉంటాయి. 72 crore the nerves. 72 కోట్ల నాడులు మన శరీరంలో. 72 కోట్ల నాడులు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. 72 కోట్ల నాడులు. ఈ 72 కోట్ల నాడులు కూడా దేనికోసం మానవ దేహంలో ఉంచబడ్డాయి అంటే ఎనర్జీ ఫ్లోయింగ్ కొరకు, మెయిన్ శక్తి ప్రసరణ ప్లస్ మీ జ్ఞానేంద్రియాలకి, మీ బాడీకి ఒక లింకప్ అన్నమాట. ఈ నర్వ్స్ అనేవి ఏంటంటే వీటి నాడుల కంటే కూడా ఒక ఛానల్స్ గా చెప్పుకోవాలి. 72 crore ద ఛానల్స్, అంటే మార్గాలు ఇవి. మీ బ్రెయిన్ నుంచి మొదలైపోయి మీ అరికాలి బొటన వేలు దాకా ఉంటాయి. ఇంకా మీ అరికాళ్ళల్లో, మీ అరిచేతుల్లో టోటల్ ఈ 72 కోట్ల నాడులకి సంబంధించినటువంటి ఎండ్ పార్ట్స్ ఉంటాయి. ఎండ్ పార్ట్స్
చూస్తే చిన్నగా అనిపిస్తుంది మన చేయి, కానీ దీంట్లో ప్లస్ మన అరికాళ్ళలో కూడా 72 కోట్ల నాడులకి సంబంధించినటువంటి చివరి భాగాలు ఉంటాయి. బ్రెయిన్ నుంచి బయలుదేరేది ఫస్ట్ పార్ట్, మీ కాళ్ళల్లో ఎండ్ అయ్యే సెకండ్ పార్ట్. అందుకే మీకు మన భారతదేశం నుంచి ఆక్యుపెంచర్ పుట్టింది, ఇక చైనాలో కాదు. భారతదేశంలో పుట్టినటువంటి ఆక్యుపెంచర్ చైనా వాళ్ళు వాళ్ళని దాన్ని ఓన్ చేసుకున్నారు. అప్పుడు మన భారతీయులు మన కాళ్ళ మన 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 అరికాళ్ళ మీద ప్రెస్ చేయడం ద్వారా, చక్కని ఎనర్జికల్ గా పాయింట్ ని టచ్ చేయడం ద్వారా డిసీజెస్ ని సైతం నిర్మూలించేవారు. మనది అది ఆరిజన్. ఆక్యుపెంచర్ యొక్క ఆరిజన్ అనేది మన సనాతన మునులది. బోధి ధర్ముడు మీకు తెలిసే ఉంటుంది, 7th సెన్స్ లో స్టార్టింగ్ చూపించారు. అది మిత్ కాదండి, అది ఒక హిస్టరీ. బోధి ధర్ముల వారు ఇక్కడి నుంచి చైనా దేశానికి వెళ్ళినప్పుడు అక్కడి వాళ్ళకి తాను నేర్పించాడు. మార్షల్ ఆర్ట్స్ తో సహా ఈ నర్వస్ సిస్టమ్ కూడా ఆయన నేర్పించాడు. మార్షల్ ఆర్ట్స్ కూడా నర్వస్ సిస్టమ్ మీద ఇక్కడ డిపెండ్ అయ్యింది. అంటే ఎక్కడ ఒక పంచ్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి నర్వ్స్ అనేవి వీకెండ్ అయిపోయి మనిషి కింద పడిపోతాడో దాని ఆధారంగానే కరాటే గాని కుంఫు గాని రూపొందించబడి టోటల్ గా నర్వస్ సిస్టమ్ మీద డిపెండ్. అందుకే మీ అరికాళ్ళ మీద చాలా వరకు ఏమంటారంటే మీ గ్రౌండింగ్ చేయండి అంటారు, ఎర్త్ గ్రౌండింగ్. మనం ఏం చేస్తున్నాము, అంత ఎనర్జికల్ సిస్టమ్ ఉన్నటువంటి మన పాదాలను షూస్ వేసుకుని అన్ని మనం కట్టేస్తుండే, ఓకే మంచిదే. కానీ అప్పుడప్పుడు అయినా సరే ఆఖరికి ఈవెన్ బెడ్రూమ్ లో కూడా చెప్పులు వేసుకుని వెళ్ళేటువంటి దుస్థితి అది. వీలైనంత వరకు బేర్ ఫుట్ మెయింటైన్ చేయండి. బేర్ ఫుట్. మీరు పార్కింగ్ లో వాకింగ్ వెళ్తే ఓకే, హైలీ కాస్ట్ తోటి అవన్నీ చేస్తూ ఉంటారు. కొంతసేపు షూ పక్కన పెట్టండి, ఆడ మంచిగా ఆ నర్వ్స్ అనేవి ఎందుకోసం క్రియేట్ చేయబడ్డాయి మనం ఏమని చెప్పుకున్నాము, దే ఆర్ ఆల్ ఫర్ ఎనర్జీ ఛానల్స్. అవి మీ ఎర్త్ యొక్క ఎనర్జీని స్వీకరిస్తాయండి. అవి మీ ఎర్త్ యొక్క ఎనర్జీ, భూమాత యొక్క శక్తిని అవి స్వీకరిస్తాయి. ప్లస్ ఒకవేళ మీ యొక్క బాడీలో ఏదైనా నెగిటివిటీ కనుక ఏదైనా ఉంటే మీ కాళ్ళ ద్వారా భూమాత దాన్ని తీసుకొని తను దాన్ని అట్టి పెట్టుకుంటుంది, మిమ్మల్ని విముక్తులు చేస్తుంది ఆ నెగిటివిటీ నుంచి. సో అవి చాలా ఇంపార్టెంట్. నర్వ్స్ 72 కోట్ల నాడులు. సన్ నుంచి కూడా ఎనర్జీని అవి తీసుకుంటాయి. ఆకాశం నుంచి బ్రెయిన్ స్వీకరిస్తుంది, బ్రెయిన్ నుంచి నాడుల ద్వారా సమస్త శరీరానికి మనకి శక్తి ప్రసరణ జరుగుతుంది. అండ్ ఆ జ్ఞాన ప్రసరణ, నాలెడ్జ్ కూడా నర్వ్స్ ద్వారా ప్రసరిస్తుంది, నాలెడ్జ్ ప్రసరణ కూడా జరుగుతుంది. ఇక్కడ నుంచి నేను మాట్లాడుతున్నాను, ఇక్కడ నుంచి మీరు వింటున్నారు, మన మధ్య లింక్ ఏమీ లేదు కదా, మరి ఎలా నా మాట మీకు 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 వినబడుతుంది? నేను మాట్లాడినప్పుడు ఏం చేస్తుంది, నా శబ్ద తరంగాలు ఈ ఫోన్ ఏం చేస్తుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, విద్యుత్ అయస్కాంత తరంగాల రూపంలో నిక్షిప్తం చేసుకుని అది గాలిలోకి ఇంకా ప్రసారం చేస్తుంది. అంటే యూనివర్స్ మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ ఛానల్ ఏది, మీ సెల్ ఫోన్, మీ టవర్ ఉంటుంది కదా, మీ టవర్ ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని తీసుకొని మీ ఫోన్ లోకి పంపించేస్తుంది. మీ ఫోన్ ఏం చేస్తుంది, ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని మళ్ళీ శబ్ద రూపంలో మార్చి మీ చెవులలో వినబడేలాగా చేస్తుంది. అది ఓన్లీ వాయిస్ మాత్రమే కాదు, నా రూపం కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో పంపించబడుతుంది యూనివర్స్. కానీ ఏదైనా మనకు కనబడుతుందా? ఇదే టైంలో కొన్ని కోట్ల మంది జూమ్ లో మాట్లాడుతూ ఉంటారు, కొన్ని కోట్ల మంది యొక్క రూపాలు మాటలు ప్లస్ కొన్ని లక్షల ప్లస్ కొన్ని వందల కోట్ల మంది ఏం చేస్తుంటారు, ఫోన్ లో సంభాషిస్తూ ఉంటారు. ఇన్ని వేవ్స్ అన్ని కూడా మన యూనివర్స్ లోకి వెళ్తున్నారు. మీరు ఏదైనా ఒక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అయినా మీరు చూడగలుగుతున్నారా? లేదు. కానీ ఆ సిస్టమ్ ఉంది కదా, అది మనందరం నిజమని చెప్పి మనం నమ్ముతున్నాం. ఆ సిస్టమ్ నిజంగా ఉంది కదా, వాస్తవంగా ఉంది కదా. సేమ్ అలాగే యూనివర్స్ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, నేను పంపించినటువంటి ఫస్ట్ రీల్ లో కూడా ఫేస్బుక్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ రీల్స్ గురించే ఉంటుంది. అది చాలా చాలా అధ్యయనం చేయండి, నేను అనవసరంగా ఏది పెట్టను. ఫస్ట్ రీల్ లో, సెకండ్ రీల్ లో కూడా ఇన్ఫర్మేషన్, ఫస్ట్ రీల్ మోస్ట్ ఇంపార్టెంట్, గ్రూప్ లో పెట్టాను. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో యూనివర్స్ నుంచి మనకి అత్యున్నతమైనటువంటి తలాల నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏమవుతుంది, మీ బ్రెయిన్ లోకి వెళ్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి వెళ్తుందండి. ఇక్కడ ప్రతి ఒక్కరిలోకి వెళ్తుంది ఇన్ఫర్మేషన్. అంటే ఆ సెల్ టవర్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క ఫోన్ కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. కానీ మీరు ఈ జూమ్ ఐడి ఆపరేట్ మీరు చేసుకొని జూమ్ ఐడి నెంబర్ కొడితే మీకు నేను కనబడతాను. నాలాగా వేరే వాళ్ళు జూమ్ చెప్తూ ఉన్నారు, వారి ఐడిలోకి వాళ్ళది వెళ్తుంది. అంటే మీరు అక్కడ ఆ ఐడి అన్లాక్ చేసుకొని ఉండి అక్కడ మీరు ఆ ఐడిగా టైప్ చేయాలి అంటే
ఆ ఫ్రీక్వెన్సీతో మీరు మీ బ్రెయిన్ ని అన్లాక్ చేసుకుని ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అప్పుడు ఎట్లా వస్తుంది, మీ బ్రెయిన్ కి వచ్చి ఆ నర్వ్ సిస్టమ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ కొరకు అండ్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్. మరి 72 కోట్ల నాడులు ప్లస్ మన శరీరంలో 6 చక్రాలు ఉంటాయి. మనం ఒక్కొక్క చక్రం గురించి చాలా 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 వివరంగా తెలుసుకుంటాం క్లాసెస్ లో. అండ్ 9 ద్వారాలు, మనలో 9 ద్వారాలు ఉంటాయి. అంటే నవరంధ్రాలు అంటాం కదా. చూడండి, నవరంధ్రాలు మనందరికి తెలుసు, దీన్ని విడమర్చాల్సిన అవసరం లేదు. మన బాడీలో 9 రంధ్రాలు ఉంటాయి. అంటే బయటికి ఎక్స్పోజ్ కావడానికి ఈ 9 రంధ్రాల ద్వారా మనం కొన్ని విసర్జిస్తూ ఉంటాము, కొన్ని ఇప్పుడు నోరు, ఇది కూడా ఒక రంధ్రమే, దీంతో మనం మాట్లాడుతాం. సో ఈ నవరంధ్రాల ద్వారా బయటికి పంపించేది ఉంటుంది, బయట నుంచి తీసుకునేవి ఉంటాయి. ముక్కు ఉంది, శ్వాస లోపలికి తీసుకుంటాము, శ్వాస బయటకు పంపిస్తాం. వీటితో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి సృష్టి అండి. ఏదో ఏదో పుట్టాను, ఏదో ఏదో ఈ శరీరం ఏదో ఇట్లా ఉంది, అందుకని శరీరాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగ్లెక్ట్. శరీరం లేకపోతే ఆత్మ లేదు కదా. అంత అద్భుతమైనటువంటి ఆత్మే శరీరం లేకపోతే ఎక్కడికి పోవాలి ఏం తెలియక పైన ఉన్నతమైన తలాల్లో రెస్ట్కుంటుంది. శరీరం అంత ముఖ్యం, మానవ శరీరం అంతకంటే ముఖ్యం. ఓకే, సో 72 కోట్ల నాడులు, 6 చక్రాలు, 9 ద్వారాలతో కూడినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి దేవాలయం లాంటిది మన యొక్క శరీరం. అంటే ఒక ప్రార్థనా మందిరం లాంటిది మన యొక్క మానవ శరీరం. మరి అలాగే మన శరీరంలో 7 ధాతువులు ఉంటాయండి. 7 ధాతువులు కూడా మన శరీరంలో ఉంటాయి. ఇంత అద్భుతమైనది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రకృతిలో దొరికేటువంటి ప్రతి మినరల్ అంటాం కదా మనం, ప్రతి మినరల్, ప్రతి లోహము కూడా మానవ శరీరం, యురేనియంతో సహా మానవ శరీరం. మీ కోబాల్ట్ కానీ, మీ గోల్డ్ కానీ, మీ యురేనియం కానీ, మీ కాపర్ కానీ, మెగ్నీషియం కానీ, ఐరన్ కానీ, పొటాషియం కానీ, సల్ఫర్ కానీ, ఫాస్ఫరస్ కానీ, భూమిలో యూనివర్స్ లో దొరికే ప్రతి ఖనిజం కూడా, మీ బాక్సైట్ తో సహా మొత్తం కూడా మీ శరీరంలో ఉంటుంది. ప్రతిదీ కూడా ఉంటుంది. మన శరీరంలో లేనిది సృష్టిలో ఏది లేదు, విశ్వంలో ఏది ఉండదు. విశ్వంలో ఉన్నది మన శరీరంలో లేకుండా కాబట్టి కొద్ది మాత్రంలో ఉంటుంది. ఈవెన్ కోబాల్ట్ ఉంటుంది, మెర్క్యూరీ కూడా మన శరీరంలో. కోబాల్ట్, ఐరన్, ఫాస్ఫరస్, ప్రతిదీ కూడా, మీరు ఎన్ని లోహాలు అయితే ఉన్నాయి ఎగ్జిస్టెన్స్ లో ఉన్నటువంటి లోహాలన్నీ కూడా 150 లోహాలు ఎగ్జిస్టెన్స్ లో ఉంటాయి. అవన్నీ కూడా మన శరీరంలో ఉంటాయి. ఈ అద్భుతమైన శరీరంలో ఈ 72 కోట్ల నాడుల్లో అన్ని ముఖ్యమైనవే, కానీ దీంట్లో అతి ముఖ్యమైనవి ఒక 100 ఉంటాయి. ఒక 100 నాడులు చాలా ముఖ్యమైనవి ఉంటాయి. ముఖ్యమైనదంటే ఇక్కడ విషయం ఏంటంటే ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయని. ప్రతి ఒక్క నాడుకి ఒక్కొక్క కార్యక్రమం అప్పగించబడుతుంది. మరి వీటన్నిటిని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, ఎవరు ఆడిస్తున్నారు? ఇన్ని నాడులని, ఇన్ని ధాతువులని, ఈ చక్రాలంటే మీరే. అహం బ్రహ్మాస్మి, సాక్షాత్తు దైవాలైనటువంటి మీరే. మీ ఇక్కడ మీ వెనక భాగంలో, మీ మస్తిష్కపు వెనక భాగంలో చిన్న మెదడు అని చెప్పబడేటువంటి సబ్ కాన్షియస్ మైండ్ గా చెప్పబడేటువంటి ఇక్కడ సింహాసనం మీద కూర్చుని ఉంటుంది స్పిరిట్, హయ్యర్ సెల్ఫ్. సోల్ కంటే ఇంకా ఉన్నతమైందండి, అంటే గాడ్. ఆ గాడ్ మన శరీరం మొత్తాన్ని నడిపిస్తూ ఉంటారు, యూనివర్స్ తో లింకప్ లో ఉంటారు. రైట్. సో దీంట్లో ముఖ్యమైన నాడులు అంటే ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించేటువంటి నాడుల్ని మనం ముఖ్యమైన నాడులు అంటాము. 100 నాడులు చాలా కీలకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ 100 నాడుల్లో కూడా ఒక 10 నాడులు, ఆ 10 నాడులు శ్రేష్టమైనవి ఉంటాయి. 10 నాడులు శ్రేష్టమైనటువంటి నాడులు ఒక 10 నాడులు ఉంటాయి. మరి ఈ 10 శ్రేష్టమైనటువంటి నాడుల్లో కూడా 3 విశిష్టమైనటువంటి నాడులు ఉంటాయి. ఆ 3 విశిష్టమైనటువంటి నాడులు ఏంటంటే మన ఎడమ వైపు ఉన్నటువంటి పిడానాడి, ఇడానాడి, పింగళనాడి, సుషుమ్నా నాడి. అవి యాక్చువల్ గా మన వెన్నుముకలో ఉంటాయి. మన వెన్నుముక కానీ ఇక్కడ మనకి వీటిని కూడా రిప్రజెంట్ గా చేస్తూనే ఉంటాయి. మన వెన్నుముకలో ఇలా వ్యాపించి ఇలా వచ్చేస్తాయి ఇడానాడి, పింగళనాడి, సుషుమ్నా నాడి. ఈ 3 నాడులు అత్యంత కీలకమైనవి. మానవ దేహం భూతలం మీద మనుగడ సాగించడానికైనా, భౌతికంగా ఆధ్యాత్మికంగా అత్యున్నతమైన స్థితికి చేరడానికైనా, సో
ఈ 3 నాడులు, ఇడా నాడి అండ్ పింగళ నాడి. ఇడా నాడి అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుందని, ఇడా అంటే ఎడమ అని గుర్తుపెట్టుకోండి. ఇడా ఎడమ, ఇడా ఎడమ గుర్తుపెట్టుకోండి బాగా. మీకు పింగళ నాడి మీ కుడి వైపు ఉంటుంది. ఎడమ వైపు ఈడా నాడి ఉంటుంది, కుడి వైపు పింగళ నాడి ఉంటుంది, మధ్యలో సుషుమ్నా నాడి ఉంటుంది. ఈ 3 కూడా ఎక్కడ ఉంటాయంటే లొకేషన్ మన వెన్నుముకలో వెన్నుపూస మధ్యలో ఉంటాయి. ఈ 3 నాడుల్లో కూడా అత్యంత 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 అసలు మన ఆధ్యాత్మిక మోక్ష సాధనకు ఉపయోగపడే నాడి ఏది అంటే సుషుమ్న నాడి. ఈ సుషుమ్న నాడి గురించి మీకు చెప్పడానికి ఇదంతా కూడా టోటల్ మానవ శరీరం యొక్క విశిష్టత మొత్తం చెప్పుకుంటూ వస్తుంది. సుషుమ్న నాడి అత్యంత మహిమాన్వితమైనది, అసలు ఎక్స్ట్రాడినరీ, దాన్ని మించినటువంటి పదం లేదు. అంత విశిష్టమైనది, చాలా చాలా విశిష్టమైనది, ఎంతో అంటే స్పిరిచువల్ గా అసలు హైలైట్ అనమాట. అది దాన్ని మించినటువంటి గ్రాండెస్ట్ అనేది సుషుమ్నా నాడి. కానీ అది మనకి పోస్ట్ మార్టం, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చనిపోయిన బాడీని పోస్ట్ మార్టం చేస్తే ఇడా నాడి పింగళ నాడి మనకి విజిబుల్ గా ఉంటుంది, కానీ సుషుమ్న మాత్రం మనకి విజిబుల్ గా ఉండదు, అది కనబడదు. అంటే దాని కనబడదు అంటే దాన్ని చూసేంత శక్తి ఈ ఈ 2 కళ్ళకు లేవు. దాన్ని చూసేంత శక్తి మన మొదటి కన్నుకు మాత్రమే ఉంటుంది. నేను 3వ కన్ను బదులు మొదటి కన్ను అన్న పదం వాడతానని సో అర్థం చేసుకో. మీ ఫస్ట్ ఐకి మాత్రమే ఉంటుంది మీ సుషుమ్నా నాడిని చూడగలిగేటువంటి సామర్థ్యం. ఎందుకంటే ఏ వస్తువునైనా మనం ఎందుకు చూస్తాము అంటే ఆ వస్తువు యొక్క ప్రతి వస్తువు కూడా ప్రకంపనం వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ప్రతిదీ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ప్రతి వస్తువు కూడా ఒక వైబ్రేషన్ లో ఉంటుంది. ఆ వైబ్రేషన్ అనేది నీ కన్ను కూడా ఒక వైబ్రేషన్ లో ఉంటుంది. నీ కంటిలో ఉండేటువంటి ఆ కణాలు కూడా ఆ ప్రకంపనంలో ఉంటాయి. మీ ఎదురుగా ఉండే వస్తువు యొక్క వైబ్రేషన్ నీ కంటి వైబ్రేషన్ కి సమానంగా ఉన్నప్పుడే నీ కన్ను దానిని చూడగలదు. మనకి అన్ని ఆ ఘన పదార్థాలుగా మీకు కనబడతాయి, కానీ అవన్నీ కూడా వైబ్రేట్ అవుతూ ఉంటాయి, ప్రకంపన స్థితిలో ఉంటాయి. కానీ మీ కన్ను యొక్క వైబ్రేషన్ ఆ వస్తువు యొక్క వైబ్రేషన్ కి సమానమైతేనే ఆ వస్తువు మీకు కనబడుతుంది. దీనికి ఈజీ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫ్యాన్. మీరు ఫ్యాన్ 1 మీద ఉంచారు, ఓకే, మీకు రెక్కలు మీకు కనబడుతూ ఉంటాయి. ఫ్యాన్ మీరు 5 స్పీడ్ లో ఉంచారనుకోండి, రెక్కలు మీకు కనిపించవు. ఎందుకు కనిపించవు? రెక్కలు కనిపించినంత మాత్రం రెక్కలు అక్కడ లేవా? ఉన్నాయి. కానీ వాటి యొక్క వైబ్రేషన్ నీ కంటి కంటే ఎక్కువ ఉండడం వల్ల నీ కన్ను ఆ 3 రెక్కల్ని చూడలేదు. అలాగే సుషుమ్నా నాడి యొక్క వైబ్రేషన్, ఇట్ ఈస్ ద హైయెస్ట్ వైబ్రేషన్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్. సృష్టిలో ఉన్నటువంటి సుషుమ్నా నాడి మరి లేదా? ఉంది, అది భౌతికమైనటువంటి నాడి. మిగతా అన్ని నాడులు ఎలా అయితే ఉన్నాయో సుషుమ్నా నాడి కూడా అలాగే ఉంటుంది. కానీ దాని యొక్క ఫ్రీక్వెన్సీ అంటే ఒక సెకండ్కు ఎన్నిసార్లు వైబ్రేట్ అవుతుందో దాన్ని మనం ఫ్రీక్వెన్సీ లేదా పౌనపుణ్యం అంటాం. సో మనం ఈ 4 పదాలు, వైబ్రేషన్ అంటే ఇంకా ప్రకంపనము, ప్రతి వస్తువు ప్రకంపిస్తూ ఉంటుంది, దాన్ని మనం వైబ్రేషన్ అంటాం. ఒక సెకండ్కి ఎన్నిసార్లు ప్రకంపిస్తుందో వస్తువు దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం. సో మన కంటి యొక్క ఫ్రీక్వెన్సీ వస్తువు యొక్క ఫ్రీక్వెన్సీ సేమ్ ఉంటేనే మనం దాన్ని చూడగలము. నెక్స్ట్ కాన్షియస్నెస్ అంటే నీకు ఇన్ఫర్మేషన్, సోల్ ఇన్ఫర్మేషన్ ని కాన్షియస్నెస్ అంటాము. మామూలు జనరల్ ఇన్ఫర్మేషన్ ఏమంటాం? ఇన్ఫర్మేషన్ అనే అంటాం. కానీ ఆత్మకి సంబంధించి ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి సమాచారాన్ని చైతన్యము అంటాము. ఆ చైతన్యంలో కదలిక వచ్చినప్పుడు శక్తి పుడుతుంది, అది ఎనర్జీ. సో వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీ, కాన్షియస్నెస్, ఎనర్జీ, ఈ 4 పదాలు ఎప్పుడు మనం దీని గురించే మాట్లాడతాం టోటల్ గా. సో ఈ యూనివర్స్కెల్లా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటిది ఏది అంటే సుషుమ్న. దాని ఫ్రీక్వెన్సీ ఎంత హైయెస్ట్ అంటే మీ సోల్ ఫ్రీక్వెన్సీతో ఈక్వల్ గా ఉంటుంది సుషుమ్న నాడి యొక్క. జాగ్రత్తగా అర్థం చేసుకో. మీ సోల్ యొక్క ఫ్రీక్వెన్సీతో, ఏ సోల్ అయితే మీ హృదయ స్థానంలో ఉండి మీ సమస్త విషయం లింకప్ లో ఉంటుంది, ఇది స్పిరిట్ అండి, ఇది సోల్. మీ సోల్ ఫ్రీక్వెన్సీతో సమానంగా మీ సుషుమ్న యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. అందుకని సుషుమ్నాని చూడాలి అంటే మీరు చూడలేరు, మీ సోల్ చూడగలరు.
మీ సోల్ చూడగలదు అంటే మీ సోల్ యాక్టివేషన్ లోనికి వచ్చినప్పుడు మీ ఫస్ట్ ఐ ఏదైతే ఉందో ఇక్కడ మీ పీనియన్, మీ ఫస్ట్ ఐ, మొదటి కన్ను, నాట్ మూడో కన్ను, మీ మొదటి కన్ను ఏదైతే ఉందో అది ఓపెన్ చేయబడి మీ సోల్ ద్వారా అది ఓపెన్ చేయబడి అది మీ సోల్ ఎప్పుడు కనెక్షన్ లో ఉంటాయండి. రెండు సేమే దాదాపుగా. అది ఎప్పుడు దానికి కొన్ని వర్క్స్ వచ్చింది మన సోల్. దాని ద్వారా మీ సుషుమ్నాన్ని మీరు చూడగలరు. ఎంతో మంది యోగులు, ఎంతో మంది సిద్ధులు సుషుమ్నాన్ని చూసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీరు కూడా సరి అయినటువంటి పద్ధతిలో, సరి అయినటువంటి ప్రాసెస్ లో కనుక వెళ్తే మీ సుషుమ్నాన్ని కూడా మీరు చూడగలరు. అంటే మీ సోల్ ఫ్రీక్వెన్సీతో సుషుమ్న ఈక్వల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ థర్డ్ పాయింట్ మీరు నోట్ చేసుకోండి. సుషుమ్న ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు సోల్ ఫ్రీక్వెన్సీ. సింపుల్. ఎందుకంటే నోట్ ఎందుకు అంటే ఇది ఒక డిక్లరేషన్ లాగా ఉంటుంది. సో అందుకని నేను కూడా నోట్ చేసుకుంటున్నాను. సుషుమ్న ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ సోల్ ఫ్రీక్వెన్సీ. సో సోల్ కి స్పిరిట్ కి డిఫరెన్స్ ఏంటి అన్నారు కళ్యాణ్ మేన్ గారు. స్పిరిట్ అంటే ద గాడ్. స్పిరిట్ అంటే గాడ్. ఏదైతే దైవం ఉందో, ఏదైతే సృష్టికర్త ఉందో, ఏదైతే మనం బ్రహ్మన్ గా మనం పిలుస్తూ ఉన్నామో, దేని ద్వారా అయితే సమస్త సృష్టి వ్యక్తమైందో దాన్ని మనం ద గాడ్ గా మనం పిలుస్తాము. ఇంకా దేవుడు అన్న పదం మనం దేవుడు, దైవము, సృష్టికర్త, బ్రహ్మన్, ఈ పదాలు మనం వేటికైతే మనం వాడుతూ ఉంటామో అది మన స్పిరిట్, గాడ్. దిస్ ఈజ్ మన బ్రెయిన్ లో ఈ ప్లేస్ లో అంటే ఇంకా పరమాత్మ. విధంగా చెప్పాలి అంటే మీకు అర్థం, మనకు అర్థమయ్యే భాష, ఇంకా పరమాత్మ స్పిరిట్ అది ఇక్కడ ఉంటుంది. ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుందండి. పరమాత్మ వేరేగా ఉండి మనం ఒక జీవాత్మలాగా మనం వేరేగా లేము. మనం జీవాత్మగా ఉంటూనే ఆ పరమాత్మను కూడా మనం కలిగి ఉన్నాము. పరమాత్మ ఇక్కడ మన బ్రెయిన్ వెనక భాగంలో ఏదైతే మనం చిన్న మెదడుగా చెప్పుకుంటూ ఉంటామో ఇక్కడ మనకి పరమాత్మ అనేది ఉంటుంది. రైట్. సో అది స్పిరిట్. అదే సమయంలో ఈ పరమాత్మ ఏం చేసిందంటే సృష్టి మొత్తం సృష్టించుకుంటూ వస్తున్నప్పుడు ప్రతి ఒక్కదా కూడా ఒక రికార్డెడ్ గా ఉండాలి, ఒక రికార్డింగ్ కావాలి అనుకున్నప్పుడు అప్పుడు ఆ జ్ఞాపకాలన్నింటినీ రికార్డు చేసేటువంటి ఒక టూల్, ఒక పరికరం లాగా ఆత్మను సృష్టించింది, సోల్ ని సృష్టించింది. అంటే సోల్ ఈజ్ ద మెమోరీ కార్డ్ ఆఫ్ ద స్పిరిట్. అందుకే మనం ఫస్ట్ జన్మ దగ్గర నుంచి మొదలు పెడితే ఇంతవరకు ఎన్ని జన్మలు తీసుకున్నామో ఆ మెమోరీ అంతా కూడా స్పిరిట్ ఏం చేసింది, సోల్లో రికార్డ్ చేసి పెడుతుంది. ఇది సోల్లో రికార్డ్ కాబడుతుంది, స్పిరిట్ సోల్లో రికార్డ్ చేస్తుంది. పరమాత్మ ఇది ఆత్మ సోల్. ఓన్లీ రికార్డే చేస్తుంది అంటే రికార్డ్ చేయడం మాత్రమే కాకుండా స్పిరిట్ ఏం చేస్తుంది అంటే తను పరమాత్మగా చెప్పుకున్నాం కదా, మన శరీరంలో ఉంటూ మిగతా అన్ని ప్లేన్స్ తో ఈ 7 శరీరాలకి అంటే మన ఓన్లీ ఫిజికల్ బాడీస్ ఉంటాయి, అవి మనకి రేపు వస్తుంది ఆ టాపిక్. సో ఈ 7 బాడీస్ కి సంబంధించినటువంటి టోటల్ వర్క్ అంటే మోడస్ ఆపరాండి మొత్తం కూడా సోల్ కి అప్పగిస్తుంది స్పిరిట్. దిస్ ఇస్ ద స్పిరిట్, దిస్ ఇస్ ద సోల్. సో సోల్ ఏం చేస్తుంది, తన ఎనర్జీని ఉపయోగించి 7 బాడీస్ కి సంబంధించిన వర్క్ మొత్తంగా చేస్తుంది. అది ఇంకా చాలా చాలా వర్క్స్ చేస్తుంది. మీకు అది అందుబాటులో ఉండేటువంటి హ్యాండ్ బుక్, సోల్ ఈజ్ ఏ హ్యాండ్ బుక్, సోల్ ఈజ్ ఏ లాగ్, సోల్ ఈజ్ ఏ ఫ్రెండ్, సోల్ ఈజ్ an అడ్వైజర్, సోల్ ఈజ్ ఏ మెమొరీ కార్డ్, అండ్ సోల్ ఈజ్ ద పేల్ రైడర్ ఆఫ్ ద డెత్. సో సోల్ ఈజ్ ఏ ఫ్రెండ్, సోల్ ఈజ్ ఏ మాస్టర్, సోల్ ఈజ్ ఏ పర్పస్ఫుల్ advisor, and soul is the pale rider of the death, and soul is continuous energy and unlimited consciousness. సో ఇదంతా కూడా ఆత్మలో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఆత్మ కంటే స్పిరిట్ మనకు ఉన్నతమైనది, స్పిరిట్ యొక్క అంశ సోల్. ఓకే, రైట్. సో సోల్ ఫ్రీక్వెన్సీతో మన సుషుమ్న యొక్క ఫ్రీక్వెన్సీ మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మన మెడిటేషన్ లో ఉన్నప్పుడు సుషుమ్నాన్ని దర్శించుకోవచ్చు. సో మన ప్రాసెస్ లో మనం మొట్టమొదట ఏం చేస్తామంటే కుండలిని ప్రాసెస్ లో సుషుమ్న చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకు సుషుమ్న ముఖ్యమైనది అంటే మనకి మానవ జీవితానికి సంబంధించినటువంటి అన్ని పనులు కూడా మన ఆర్గాన్స్ ద్వారా జరుగుతాయని మనం అనుకుంటూ ఉంటాం, కానీ మానవ జీవితానికి సంబంధించినటువంటి అన్ని పనులు కూడా సుషుమ్న ద్వారానే జరుగుతాయి. ఈ సుషుమ్న నాడి మరి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది అంటే మన వెన్నుముకలో వెన్ను పూస ఉంటుంది,
వెన్ను పూసలో సుషుమ్న నాడి ఉంటుంది, మధ్యలో ఉంటుంది. ఇడా నాడికి పింగళ నాడికి మధ్యలో ఉంటుంది. ఇది సహస్రారము దగ్గర మొదలై ఇది సహస్రారం దగ్గర మొదలై మూలాధారము వరకు, ఎక్కడైతే కుండలిని ఉంటుందో మూలాధారము వరకు ఇది అఖండ రూపంలో వ్యాపించి ఉంటుంది. ఏ రూపంలో? అఖండ రూపంలో వ్యాపించి ఉంటుంది. అంటే అఖండ రూపం అంటే దాని యొక్క వర్క్ అఖండం అని చెప్పి అర్థం అన్నమాట. అది ఫిజికల్ గా ఉంటుంది, కానీ దాని యొక్క వర్క్ అఖండంగా ఉంటుంది, దాని యొక్క వైబ్రేషన్ కూడా అఖండంగా ఉంటుంది. సహస్రారం నుంచి మూలాధారము దాకా మనకి సుషుమ్న ఉంటుంది. మరి ఇడా నాడి పింగళ నాడి కూడా ఉన్నాయి కదా, ఇంకో 2 నాడులు. ఇవి సహస్రారం నుంచి మూలాధారం దాకా ఉంటాయా అంటే ఉండవు. ఇడా నాడి పింగళ నాడి ఏం చేస్తాయి అంటే కేవలం ఆజ్ఞా చక్రం వరకే ఉంటాయి. అంటే మనకు బ్రెయిన్ లో కొద్దిసేపటి దాకే ఉంటాయి. కానీ ఇది సహస్రారం దాకా ఉంటుంది. ఈ సుషుమ్న నాడి స్ట్రైట్ గా ఉన్నటువంటి వెన్నుపూసలోంచి వెళ్ళి బ్రెయిన్ లోకి ఇది రైట్ సైడ్ వెళ్తుంది, రైట్ హెమిస్ఫియర్ లోకి వెళ్తుంది సుషుమ్న నాడి. ఈ సుషుమ్న నాడిలోనే మనకి 6 చక్రాలు ఉంటాయి. ఏవైతే మనకి 6 చక్రాలు ఉంటాయి, సహస్రారం అనే చక్ర కాదు, సహస్రారం ఒక స్థితి. సో ఈ 6 చక్రాలు ఉండేటువంటి స్థానం సుషుమ్న. సో మాస్టర్స్, ఈ రోజు మనం ఈ సుషుమ్న గురించి మనం స్టార్ట్ చేశాము. ఈ రోజు ముఖ్యంగా మనం చెప్పుకున్నది ఏంటంటే మన గమనింపు గురించి మనం చెప్పుకున్నాం. కాబట్టి రేపు మన టాపిక్ వచ్చే సుషుమ్న అనేది ఉంటుంది. బ్లూ పిరమిడ్ ఛానల్ మాస్టర్స్ ఈ వీడియో దాంట్లో ఉంటుంది, మీరు చూడండి. మీకు తెలిసిన వారికి కూడా దాన్ని మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదన్నా మాట్లాడాలి అనుకుంటే మీరు నాకు పర్సనల్ గా నాకు మెసేజ్ మీరు చేయండి, లేదా మనం ఒక 3-4 డేస్ తర్వాత సబ్జెక్ట్ మీద డిస్కషన్ మనం చేద్దాము. ఒక 3 డేస్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే ఒక డిస్కషన్ మనం ఏర్పాటు చేసుకుంటాము. ఆ డిస్కషన్ లో ఈ 4 డేస్ లో మనం నేర్చుకున్న జ్ఞానం యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ, అలాగే మీకు ఏదైనా డౌట్స్ కానీ ఉంటే దాంట్లో మీరు చేయండి. సో ఈ రోజు మీకు మీ హోంవర్క్ ఏంటి అంటే, ఈరోజు ఆసనంలో కూర్చోండి. వజ్రాసనం కానీ, పద్మాసనం కానీ, ఇంకా సిద్ధాసనం కానీ 3 ఆసనాలు మంచివే. కానీ నేను మీకు ప్రిఫర్ చేసేది వజ్రాసనం. ఎందుకంటే ఎక్కువ వజ్రాసనంలో కూర్చొని ఒక 15 మినిట్స్ కూర్చోండి. వజ్రాసనంలో ధ్యానం ఎలాగైనా మన మార్నింగ్ 3 అవర్స్ ధ్యానం మీరు చేసే ఉంటారు ప్రతిరోజు. వజ్రాసనంలో కూర్చొని అలా కళ్ళు మూసుకొని ఒక్కటే మీరు అనుకోండి. మీరు కళ్ళు మూసుకునే ముందు ఒక్కటే అనుకోండి, నేను ఈ క్షణంలో నా జీవితానికి ఆధారమైనటువంటి సుషుమ్న నాడిని నా మొదటి కన్ను ద్వారా చూస్తున్నాను. రాసుకోండి, నోట్బుక్ ఉంటే మీరు రాసుకోండి. మీకు ఎప్పుడు సమయం ఉన్నా కూడా ఈ ఎఫర్మేషన్ తో మీరు కూర్చొని మీ సుషుమ్న మీద ఫోకస్ చేయాలి. నేను ఈ క్షణంలో నా జీవితానికి ఆధారభూతమైన సుషుమ్న నాడిని నా మొదటి కన్నుతో చూస్తున్నాను. భాష ఎలాగైనా పర్లేదు, కానీ దాని భావన ఏంటంటే మీ 2 కళ్ళు మూసుకున్నప్పుడు ఏదైతే మీ మొదటి కన్ను తెరవబడుతుందో ఆ మొదటి కన్ను ద్వారా మీ సుషుమ్న నాడిని మీరు చూస్తున్నారు. రైట్ మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో దిస్ సెషన్ ఈజ్ ఓవర్. మళ్ళీ రేపు 8 o'clock మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.